చేశారా? ఆ, సో ఇప్పుడు మనము 2-2-9 యాజకాది బెస్ట్. దీని పూర్వ సూత్రము 2-2-8 షష్ఠి అనే సూత్రము. సో ఆ సూత్రంలో షష్ఠ్యంతమైనటువంటి సుబంతము సమర్థవంతమైన సుబంతంతో వికల్పంగా సమసించి షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది అని చూసాం. సో ఆ సూత్రంలో మనకి ఎటువంటి నియమము లేదు, కేవలము షష్ఠి విభక్త్యంత పదము సమర్థవంతమైన సుబంతంతో సంసిస్తుంది అని మాత్రమే అన్నమాట. అది ఉత్సర్గా సూత్రం. కానీ దీంట్లో మనకి మళ్ళీ ఒక వార్తికం ఇచ్చారు కాశికలో. కృద్యోగాచ షష్ఠి సమస్యతే ఇది వక్తవ్యం అని. అంటే ఈ వార్తికం ఏం చెప్తోంది అంటే, ఈ షష్ఠీ విభక్తి అంత పదంలో ఉన్నటువంటి షష్ఠీ విభక్తి కేవలము కృదంత యోగములో ఉన్నప్పుడు వచ్చినది అయి ఉండాలి. అంటే కృదంత యోగములో వచ్చినటువంటి షష్ఠీ విభక్తి షష్ఠీ విభక్తి అంతము సమర్థవంతమైన సుబంతంతో సమసిస్తుంది అని వార్తికం. సో ఇప్పుడు మనకు అలానే ఈ వార్తికం ఎందుకు అవసరమైంది అన్నది కూడా చూసాము. ఎందుకని ప్రతిపద విధాన చ షష్ఠి న సమస్యతే అనేటటువంటి నిషేధము నా నిర్ధారణే అనేటటువంటి సూత్రంలో చెప్పబడింది. ఆ నిషేధం చేత ప్రతిపద విధానం అంటే శేషలక్షణ షష్ఠి అంటే కేవల సంబంధంతో వచ్చేటటువంటి షష్ఠి మినహాయించి ఇంకా ఎటువంటి సూత్రాల చేత అయినా సరే విశేషంగా షష్ఠి విభక్తి మళ్ళీ ఎక్కడైతే విధించబడుతోందో అవన్నీ కూడా ప్రతిపద విధాన షష్ఠిలోకి వస్తాయి. అలా విధించబడినటువంటి షష్ఠి విభక్తి అంత పదము సమసించదు అనేటటువంటిది ఆ వార్తికం చెప్తోంది. సో ఈ వార్తికం వలన మనకి కృత్యోగంలో ఉన్నటువంటి షష్ఠి కూడా మనకి ఇది సంబంధ సామాన్యమైనటువంటి షష్ఠి కాదు. ఎందుకని అక్కడ స్వస్వామి భావ సంబంధము అలాంటి సంబంధాన్ని వివక్షితం చేయటానికి మనం ఉపయోగించేటటువంటి షష్ఠి కాదు. కేవలము కృదంత యోగంలో ఉన్నటువంటి అనభిహిత కర్తకి కర్మకి షష్ఠి విభక్తి అని చెప్పేటటువంటి కృత్యోగంలో వచ్చేటటువంటి షష్ఠి విభక్తి సామాన్య షష్ఠి విభక్తి కాదు, అది విశేషంగా చెప్పారనమాట. సో అందుకని అది కూడా ప్రతిపద విధానంలోకి వస్తుంది. అందుచేత ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతే అనే వార్తికంతో మనకి అలాంటి వాటన్నిటికీ కూడా నిషేధం ప్రాప్తిస్తూ ఉంటే ఆ నిషేధానికి ఇది పునర్ప్రసవం అన్నమాట ఈ వార్తికం. సో ఈ వార్తికం ఏం చెప్తుంది? ఓకే, ప్రతిపద విధాన షష్ఠితో నిషేధం ప్రాప్తించినా సరే అలా విశేషంగా చెప్తున్నటువంటి షష్ఠి విభక్తి కృదంత యోగంలో గనక విధించబడినప్పుడు సమసిస్తుంది. అందుకనే మనకి శిష్ట రూపాలైనటువంటి ఇద్మ ప్రవశ్చన పలాశ శాతన అనేటటువంటివన్నీ కూడా మనకి సిద్ధించాయి. సో అది మనము షష్ఠిలో చూసుకున్నాము. సో ఇప్పుడు ఇవాళ కొత్త సూత్రం 2-2-9 యాజకాదిభిశ్చ. యాజక ఆదిభిః తృతీయ బహువచనం చ అన్నది అవ్యయము. అనువృత్తిలోకి షష్ఠి. అధికారం ఆకడారాత్ ఏకా సంజ్ఞ ప్రాక్కడారాత్ సమాసః సుప్ సుప విభాష తత్పురుషః. ఇక్కడ ఆదిభిః అని ఎప్పుడైతే మనకి ఆది అన్నది కనిపించిందో అక్కడ మనకి తెలిసింది ఏమని, ఇది ఒక గణము. అంటే యాజకాది గణములో ఉన్నటువంటి సుబంతాలతో షష్ఠి విభక్తి అంత పదము వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అంటే యాజకాది అనేది గణం అన్నమాట. సో ఇప్పుడు ఆ గణంలో ఏమేమి ఉంటాయి కాశికలో ఇచ్చారు. యాజక, పూజక, పరిచారక, పరిషేచక, స్నాతక, అధ్యాపక, ఉత్సాదక, ఉద్వర్తక, హోతృ, పోతృ, భర్తృ, రథగణక, పత్తిగణక. సో ఇవి యాజకాది గణంలో ఉన్నటువంటి సుబంతాలు. సో ఈ సుబంతాలతో
సమర్థవంతమైనటువంటి షష్ఠీ విభక్తి అంత పదము వికల్పంగా సమసిస్తుంది. సో ఇప్పుడు మనకు వెంటనే డౌట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ గణంలో ఉన్నవన్నీ ప్రథమాలో ఉన్నాయి, మరి ఇప్పుడు షష్ఠీ విభక్తి ఎంత పదం అంటున్నాము. మరి అలాంటప్పుడు సామాన్యంగా మనకు ఉత్సర్గ సూత్రం ఉంది కదా షష్ఠి అని, మరి ఆ సూత్రం చేతే సిద్ధిస్తూ ఉన్నప్పుడు ఈ సూత్రం ఎందుకు అంటే, షష్ఠి అనే సూత్రం చేత సిద్ధిస్తూ ఉన్నా సరే మనకి తరువాత ఈ వీటికి త్రుజకాభ్యాం కర్తరి అని, అలాగే కర్తరీ చ అనేటటువంటి నిషేధ సూత్రాలు ఉన్నాయి. సో ఆ నిషేధ సూత్రాలతో ప్రాప్తిస్తున్నటువంటి నిషేధాన్ని బాధిస్తూ మళ్ళీ షష్ఠీ సమాసము సిద్ధించటానికి ఇక్కడ పునర్ప్రసవం జరుగుతోందన్నమాట. ప్రతిప్రసవార్థం అంటే మనకి సామాన్యంగా షష్ఠి అనే సూత్రం చేతనే మనకి సిద్ధిస్తున్నా, ఇవి మీరు గమనిస్తే ఈ యాజకాది గణంలో యాజక, పూజక ఇలాంటివన్నీ కూడా కృదంతాలే కదా. అంటే కృదంత యోగంలో మనకి షష్ఠి సమసిస్తోంది, మనకి ఎలాగో వార్తికం కూడా ఎలావ్ చేస్తోంది కదా. సో అయినా సరే మనకి ఈ కృదంత యోగములో మనం తర్వాత చూస్తాము, అంటే పరశాస్త్రంలో మనకి వస్తాయి నిషేధ సూత్రాలు. ఆ నిషేధ సూత్రాలు ఉన్నాయన్నమాట. త్రుజకాభ్యాం కర్తరి అంటే కర్తరార్థంలో విధించబడినటువంటి త్రుజంతము అక అంటే అక ఆదేశముగా వచ్చేటటువంటి ప్రత్యయాంతాలు, వాటి యోగంలో షష్ఠి విభక్తి అంత పదము సమసించదు అని చెప్పి నిషేధం ఉంది. ఇక్కడ మనం యాజక చూసుకున్నాం అనుకోండి, యాజక అనేటటువంటి పదం ఎలా సిద్ధిస్తోంది, ఆ యజ ధాతువుకి నిజంతము లేదా నార్మల్ ఏదైనా సరే ఆ రెండిటికి నిజంత ప్రయోగమైనా లేదా అన్యంత ప్రయోగంలో అయినా నుళ్ ప్రత్యయాంతం, ఆ నుళ్ళులో మనకి అక అన్నది ఆదేశం వస్తుంది. సో అలా వచ్చినటువంటి యాజకకి ఇక్కడ అక అన్నది ఆదేశంలో ఉన్నటువంటి ప్రత్యయాంత శబ్దమైంది. ఈ యాజక అనేది కూడా కర్తృర్థంలో అంటే చేసేవాడు అనేటటువంటి కర్తృర్థంలోనే నుళ్ళు ఇక్కడ విధించబడుతోంది. అలాంటప్పుడు ఇక్కడ త్రుజకాభ్యాం కర్తరి అనే సూత్రం చేత మనకి ఈ యాజక అనేటటువంటి అనేటటువంటి ఈ అకా ప్రత్యయాంతము షష్ఠీ సుబంతముతో సమసించడం నిషేధించబడింది. కానీ శిష్ట ప్రయోగాలు ఉన్నాయన్నమాట. బ్రాహ్మణ యాజక, క్షత్రియ యాజక, దేవ పూజక అలాంటి శిష్ట ప్రయోగాలు ఉన్నాయి. సో ఆ శిష్ట ప్రయోగాలను సాధించటానికి ఏం చెప్పారు అంటే, ఈ యాజకాది గణములు ఏదైతే ఉన్నాయో వాటికి ఏ సూత్రాల ద్వారా కూడా నిషేధము విధించకుండా ఉండటానికి మళ్ళీ ఈ ప్రతిప్రసవము చేయటానికి ఈ సూత్రాన్ని ఆరంభించారు. అందుకని ఈ సిద్ధిస్తున్నా సరే ఈ సూత్రాన్ని ఆరంభించిన సామర్థ్యం చేతనే మనకి నిషేధ సూత్రాల వల్ల వచ్చేటటువంటి నిషేధము ప్రాప్తించకుండా ఇక్కడ షష్ఠి షష్ఠి సమాసము ప్రాప్తిస్తోంది. షష్ఠంత పదంతో సమాసం అనొచ్చా? అంటే అది బై డిఫాల్ట్ అండర్స్టూడ్ కదా అని చెప్పి ఇంకా షష్ఠంతం అని చెప్పలేదు నేను. అంటే మనకి నిషేధం అక్కడ సమాసాలకి నిషేధం చెప్పేశారు. సో ఆ నిషేధం చెప్పిన వాటి నుంచి వీటిని శిష్ట ప్రయోగాలను అనుసరించి వీటిని వేరు చేశారు. ఇప్పుడు అన్ని షష్ఠి గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ టు బి అండర్స్టూడ్. ఇంప్లైడ్ అంతే, ఇంప్లైడ్. సో ఇక్కడ మనకి అందుకని అసలు ఈ సూత్ర ఆరంభం చేశారనమాట. అంటే షష్ఠి అనే సూత్రం ఏమో విధి సూత్రం అయ్యింది, ఉత్సర్గ సూత్రం. ఈ యాజకాదిపిష్ట అనేదేమో షష్ఠిని విధిస్తోంది, కానీ ప్రత్యక్షంగా కన్నా కూడా నిషేధాన్ని బాధిస్తూ ఇది విధిస్తోంది కాబట్టి ఇది ప్రతిప్రసవ సూత్రం అయింది. సో ఇప్పుడు ఒకసారి కాశిక చూద్దాం. పూర్వేణ సమాసః సిద్ధే ఏవ
ఆ, తస్య కర్తరీ చ. ఇక్కడ అంటే సూత్రాలను పట్టించుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ రెండు సూత్రాలు కర్తరీ చ తృజకాభ్యాం కర్తరి, ఆ రెండు కూడా కాసిక వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరు, ఉమ్, కౌముది వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరు, ఆ అవునండి. రెండు సూత్రాలు. మరి ఎందుకో వాళ్ళిద్దరికీ అలా భేదాలు ఎందుకున్నాయో తెలియదు కానీ అంటే కొన్ని చాలా చూస్తున్నాం ఇలా. కాసిక వాళ్ళ ఉమ్. అప్రోచ్ డిఫరెంట్ గా ఉంటుంది, కౌముదికారుల అప్రోచ్ డిఫరెంట్. అంటే కాశిక వాళ్ళు ఇది మనకి అక్కడ ఆ సూత్రంలో మనం క్లియర్లీ చూస్తాం. ఆ, అంటే కాశిక వాళ్ళు తీసుకున్నది ఆ, దోషమా అంటే దోషం ఏం కాదు, కాకపోతే కౌముదికారులు ఏంటంటే భాష్యాన్ని స్ట్రిక్ట్లీ ఫాలో అయిపోయారు. ఆ, సో ఇక్కడ ఓకే, భాష్యము కామన్ సెన్స్ రెండు కలిపి ఓకే. కౌముదికారులు. ఆ, సో మనకు ఆ డిఫరెన్స్ అక్కడ క్లియర్లీ అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కాశికలో పైన డిఫరెంట్ గా ఉంది, కింద కౌముదలో తృజకాభ్యాం కర్తరి ఇచ్చారు అనేటటువంటిది ఇప్పుడు మనకి అంటే దాని మీద ఆ, ఎంఫసిస్ ఇప్- అవసరం లేదు. వద్దు వద్దు, ఇప్పుడు అక్కర్లేదు. ఆ ఎందుకంటే మనం ఆ సూత్రాలు పరశాస్త్రంలో చూస్తాము, అది చూసినప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు ఎక్కడ డిఫర్ అయ్యారు అన్నది. తర్వాత సూత్రం నుంచి అన్ని నిషేధాలే కదా, కొన్ని నిషేధాలు. ఐదారు. కాకపోతే ఫర్నవ్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వెన పరశాస్త్రంలో నిషేధ సూత్రాలు ఉన్నాయి, ఉన్నాయి, అంతవరకే చాలు. ఆ నిషేధ సూత్రము ఇక్కడ ప్రవర్తించకుండా ఇక్కడ షష్ఠి ప్రాప్తించడానికి ఈ సూత్రము. ఉమ్, అదే యాజ్ ఆఫ్ నౌ. మనం మళ్ళీ ఆ రెండు సూత్రాలు చూసినప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వద్దాము, అప్పుడు మనకు కొంచెం కనెక్షన్ క్లియర్ అయిపోతుంది. అవును. ఉమ్, అదే సో ఇక్కడ తస్య కర్తరీ చ లేదా తృజకాభ్యాం కర్తరి ఇది ప్రతిషేధే ప్రాప్తే వచనం ఇదం ఆరభ్యతే ప్రతిప్రసవార్థం. ఉమ్, అంటే మనకి నిషేధము ప్రాప్తిస్తూ ఉంటే ఆ నిషేధాన్ని బాధిస్తూ దాన్ని మళ్ళీ విధించడమే ప్రతిప్రసవం అన్నమాట. ఉమ్, సో అటువంటి షష్ఠి యొక్క ప్రతిప్రసవ సూత్రము యాజకాదిభిశ్చ అనేది. ఉమ్, అంటే ఇప్పుడు మనకి సూత్రార్థం ఏమైంది, యాజకాదిభి సహ షష్ఠి విభక్త్యంతం సుబంతం సమస్యతే తత్పురుషస్య సమాసో భవతి. ఉమ్. సో ఇప్పుడు దాంట్లో యాజకాది గణంలో ఉన్నటువంటివి ఇచ్చారు, అలాగే ఒక రెండు శిష్ట ప్రయోగాలు ఇచ్చారు, బ్రాహ్మణ యాజక, క్షత్రియ యాజక, అలాగే కౌముది చూస్తే దేవ పూజక అని. సో ఇప్పుడు వీటిది ఇక్కడ ఎందుకు అంటే నిషేధము ఒక మామూలుగా మనం ప్రక్రియ ఒకటి చూద్దాం. ఉమ్, బ్రాహ్మణానాం యాజక లేదా బ్రాహ్మణస్య యాజక ఏదైనా చేసుకోవచ్చు. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటి అంటే యాజక అన్నది యజధాతువుకి నిజంతంలో కర్తరార్థంలో విధించినటువంటి నుళ్ళు, ఉమ్, అంటే యజ్ఞ క్రియలను చేసేవాడు ఉమ్. లేదా కానీ చేయించేవాడు. నుళ్ళు అది నిజంతం కాబట్టి చేయించేవాడు, ఆ, ఆ క్రియలను యజ్ఞ క్రియలను చేయించేవాడు అని అక్కడ యాజకుడికి అర్థం. ఈ అంటే హేతునిచ్చు అనమాట. హేతుమతి. ఉమ్, హేతుమతి చ. ఉమ్, ఆ, సో అక్కడ చేయించేవాడు. సో అక్కడ అంటే అప్పుడు మనకి యజధాతువుకి నిజంతంలో యాజి అనేటటువంటి ధాతువు వచ్చింది, ఆతిదేశిక ధాతువు. ఆ ఆతిదేశిక ధాతువుకి మనము కర్తరార్థంలో నుళ్ళు. ఉమ్, సో అప్పుడు మనకి యజ్ఞ కర్మాదులను చేయించేవాడు అనే అర్థంలో ఇక్కడ యాజక అనేటటువంటి అదే యాజక అనేటటువంటి సుబంతము. ఉమ్. అలాగే ఇక్కడ మనకి ఆ బ్రాహ్మణులకు చేయిస్తున్నాడు కాబట్టి ఇక్కడ బ్రాహ్మణానాం యాజక లేదా బ్రాహ్మణస్య యాజక ఇక్కడ అనేది బ్రాహ్మణ అంటే ఇదే ఏ అర్థం తీసుకోవాలండి? అది ఆ ఆ అంటే ఆ జాతి వారికి పరబ్రహ్మాన్ని. చేయించేవాడు, ఉమ్, ఏమండి? జాతివాచకమైన బ్రాహ్మణులకు జాతివాచకమే. చేయించేవాడు. ఆహా. ఆ, జాతివాచకంలా తీసుకుంటే అక్కడ బ్రాహ్మణస్య యాజక అంటే సరిపోతుంది. ఉమ్, అలా కాదు, జాతి కన్నా కూడా బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి అంటే డిఫరెంట్ అంటే దాని ఏమంటారు సంఖ్య అవయవ రూపంలో చూపించాలి. ఉమ్, అక్కడ బ్రాహ్మణ జాతే కానీ జాతి ప్రాముఖ్యం కాకుండా అవయవ రూపంలో, ఉమ్. అంటే కేవలం ఒక్క అంటే మనిషిల్లా కాకుండా బ్రాహ్మణులందరికీ చేయించేవాడు అని చెప్పి ఆ, అక్కడ అవయవాలను చూపించాలి అని అనుకునేటప్పుడు బ్రాహ్మణానాం యాజక. ఓ, ఓకే. జాతి పరంగా చెప్తే ఆ, బ్రాహ్మణ జాతికి చేయించేవాడు, ఓ,
అంటే ఇప్పుడు అన్నప్పుడు వేరేవి కూడా ఏకవచనం ఉంటాయా అండి? క్షత్రియ యాజక అని కూడా ఉంటుందా? అంటే క్షత్రియుల ఉంటాయి. చేత అవును, ఆ, ఎందుకంటే మనకి జాతి నిమిత్తంగా క్రియలు మారుతాయి కదా, ఓ, ఓకే ఓకే. అందరికీ ఒకటే ఉండదు కదా. యా యా. ఆ, వివాహ క్రియల్లోనే మనకు ప్లెయిన్ గా తెలుస్తుంది కదండి. అవునండి అవును. మిగిలిన బయట కార్యక్రమాలు మనకి ఎంతవరకు అనేది తెలియకపోవచ్చు, కానీ వివాహాల్లో మాత్రం మీకు ఏ జాతి వాచకానికి ఆ జాతి వాచకానికి చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి. ఉంటుంది ఉంటుంది. అలా సో ఇక్కడ మీరు అంటే జస్ట్ అక్కడ జనరల్ గా మనకి బ్రాహ్మణస్య యాజక అని కనిపిస్తుంది. ఉమ్, అలా కనిపించినప్పుడు అక్కడ జాతి వాచకంలా గ్రహించాలి మనం. అంటే జాతికి ఇంపార్టెన్స్ ఇస్తూ బ్రాహ్మణ జాతికి చేయించేవాడు అని అర్థం. ఓకే. అలా జాతికి ఇంపార్టెన్స్ కాదు, అక్కడ ఉన్న జాతిలో చెప్పేటటువంటి అవయవాలకి ఇంపార్టెన్స్ ప్రాధాన్యము ఉంది అన్నప్పుడు అప్పుడు బహువచనం వాడతాం. ఉమ్, బ్రాహ్మణానాం యాజక ఎలా అయినా ఓకే. ఈ రెండు ఒకటే. అంటే అక్కడ అర్థం ఒకటే కన్వే అవుతుంది. అర్థం. ఆ, ఉమ్, సో ఇప్పుడు దానికి మనకి బ్రాహ్మణస్య యాజక అని తీసుకున్నాం అనుకోండి. అలౌకిక విగ్రహ వాక్యము బ్రాహ్మణ న్యస్ యాజక సు. ఉమ్, ఇక్కడ కేవల సంబంధం. ఇప్పుడు షష్ఠి అంటే ఏమనుకున్నాము, సంబంధ సామాన్యంతో వచ్చేస్తుంది అంతే. ఉమ్, కేవలంగా ఒక షష్ఠీ విభక్తి అంత పదం ఉంది, దాంతో ఏకార్తి భావంతో కూడినటువంటి సమర్థత ఉన్నటువంటి ఇంకొక సుబంతంతో సమసించడం అంతే. ఉమ్, ఇక్కడ ఉంది కదా, ఉమ్, రెండిటికి పరస్పర అన్వయం ఉంది. ఉమ్, ఎందుకని యాజకుడు మెయిన్. ఓకే, ఉమ్, ఆ యాజకుడు ఎవరికి యాజకుడు, ఎవరికి క్రియలను చేయిస్తాడు, బ్రాహ్మణులకు క్రియలను చేయిస్తాడు. సో రెండిటికి కూడా అన్వయం ఉంది, పరస్పర అన్వయం ఉంది, ఉమ్, అంటే సమర్థత ఉన్నట్టు. ఉమ్, కాబట్టి ఇక్కడ షష్ఠి అనే సూత్రం చేతనే ఇక్కడ తత్పురుష సమాసము ప్రాప్తిస్తూ ఉండగా ఉమ్, దానిని బాధిస్తూ ఉమ్, మనము కౌముదిని ఫాలో అవుదాము. తృజకాభ్యాం కర్తరి ఆ, అనే సూత్రం చేత నిషేధం. కర్తృర్థంలో ఉమ్, అక ఆదేశము వచ్చినటువంటి ఉమ్, ప్రత్యయాంతము షష్ఠీ విభక్త్యంతో సమసించదు ఉమ్, అని నిషేధము ఉండగా, ఉమ్, ఆ నిషేధాన్ని కూడా బాధిస్తూ ఉమ్, యాజకాధిపిశ్చ అనే సూత్రం చేత మళ్ళీ యాజక అనేటటువంటి సుబంతము ఉమ్, బ్రాహ్మణస్య అనేటటువంటి సమర్థవంతమైన షష్ఠీ విభక్త్యంత పదంతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఉమ్. సో ఇప్పుడు సమాసము సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, ప్రాతిపదిక తర్వాత సుప్పులకు లుక్కు. అంటే వికల్పంగా సమసిస్తుందని ఎక్కడ ఇచ్చారండి? ఇవన్నీ మీరు వికల్పము వికల్పాలు. దీంట్లో విభాష ఉంది కదా, అధికారము. మహావిభాష. ఓకే, విభాష. నేను ఇక్కడ ఒక్క సెకండ్ ఆపుతున్నాను. ఇప్పుడు త్రుచకాభ్యాం అని అన్నారు కదా, ఈ త్రుచ్ అన్నదేమో మొత్తం ప్రత్యయమే ఇచ్చారు. అకాభ్యాం అన్నది నుళ్ళు గురించేనా? కాదండి, నుళ్ళు ఒకటే అని కాదు, అక ఆదేశంలో వచ్చేటటువంటివి. అక్క ఆదేశం అంటే లిమిట్ అయిపోతుంది కదా, నుళ్ళు అని చెప్తే లిమిట్ అయిపోతుంది కదా. ఆ నుచ్చు కూడా ఉందండి అక్క అంటే. అలా ఏవో రెండు ప్రత్యయాలు ఉన్నాయండి, ఆ రెండు ప్రత్యయాలకి కూడా అక్కనే ఆదేశం వస్తుంది. దట్ వాస్ మై పాయింట్ అండి, టు పాయింట్ అవుట్ దట్ ఒక్క నుళ్ళకే రిస్ట్రిక్ట్ చేసుకోకూడదు అని. నుళ్ళు ఇంకోటి ఏంటండి? నుచ్చు. ఉయ్యి ఉంగో ఏవో ఉన్నాయండి, ఉకారం మీద ఉయ్యి ఉంగో లాగా రెండు ప్రత్యయాలు నుచ్చు కూడా ఉంది. నుచ్చు అయితే ఐడియా ఉంది నాకు, మిగిలినవి ఐడియా లేవు. రెండు అవి ఇంకా ఎక్స్ట్రా రెండు ప్రత్యయాలు, ఆ రెండు కూడా కలిపితే మూడు అక్క ఆదేశాలు వస్తున్నాయి. నుచ్చు అంటున్నారా? అదే అదే అందుకని లాగా కూడా ఉందండి. ఆ వకారం పక్కన ఊ ఉంటది కదా, ఊకి కవర్గం యొక్క పంచమాక్షరం తోటి అది కూడా ఒక ఉంది, దానికి కూడా అక్కనే వస్తుంది. అంటే మనకి ఇది లిస్ట్ కావాలంటే యువోర్ అనాకో సూత్రం ఉంది చూడండి, 7:1:1. ఆ సూత్రంలో అక ఆదేశాలు వచ్చేటటువంటివన్నీ లిస్ట్ ఇచ్చారు.
ఓ ఆ, అయితే ఇదేంటి అండి నూల్ తిరుచు. నా పాయింట్ ఏంటంటే అండి, ఇక్కడ అక్క అంటే జస్ట్ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్స్ టు నుల్ ఆ, అని అది అవును చెప్పడం కోసం అవును పాయింట్ అవుట్ ఎందుకంటే చేయడం అక్కడ కోసం. కానీ చాలా కరెక్ట్ గా పాయింట్ డిస్కస్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఇఫ్ ఇట్ ఇస్ డైరెక్ట్లీ లిమిటెడ్ టు నుళ్ళు అయితే అక్కడ నుళ్ళే చెప్పేసి ఉండేవాడు. నుళ్ళే చెప్పేవారు కదా. నుళ్ళు ఒన్ను ఉయ్. ఆహా, నుళ్ళు ఒన్ను ఉయ్. ఆ, హ్మ్. ఎదుగో అలాగే షేర్ ముందు చేస్తున్నారు, కూడా ఉంది. షేర్ సో చేస్తున్నారు మనకి అది చూడండి, కూడా స్క్రీన్ లో షేర్ చేస్తున్నారు చూడండి. షేర్ చేస్తున్నారు అది కూడా. ఆహా, ఓకే. ఆ, అదే అండి, అందుకనే ఆపానండి. ప్లీజ్ ప్రొసీడ్. ఓకే. ఒక్క నిమిషం అండి. అయితే తృజకాభ్యాంలో మీకు ఆ ఊ మీద వచ్చే 2 ప్రత్యయాలు నువ్వులు ఆ 3 ఇచ్చారు అంతే. తృజకాభ్యాం కర్తరీచ అన్న దాంట్లో అక్క వచ్చే మిగిలిన ఏవైనా వేరే ఉన్నాయేమో గానీ ఇక్కడ మాత్రం రిస్ట్రిక్ట్ అయినవి అక్క తోటి ఆ 3 ఇచ్చారు వాళ్ళు. అంటే ఇక్కడ మనకు ఇంతవరకు మనం చూసుకున్నదే మనకు ఆ నుళ్ళు ఒకటే తెలుసు కదా, ఇంకా వేరేవి మనం వాడలేదు, ఇంకా తెలియలేదు. వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దోస్ ప్రత్యయాస్. అంటే 3 ఉన్న ఉన్నాయి. అదే ఒకటేమో ఉన్న ముందు ఉయ్ కూడా మనకి వాడామండి తెలిసిందే మనము. ఉన్ను ఉయ్యి అది అదే ఆ ఇది వాడాము. వర్గం యొక్క కాకపోతే అవి పంచమాక్షరము కృదంతాలు నకారము. కాదనుకుంటా అండి. అవి ఆ. ఇవన్నీ కొంటా అవి 4 2లో ఉన్నాయి, తద్దితాలు అయి ఉంటాయి. తద్దితాలండి. సమూహార్థాల్లో గాని ఇది అపత్యార్థాల్లో గాని ఇది అలా. తద్దితం. తద్దిత్ ఆ, ప్రత్యయాలు అది. ఈ సూత్రానికి ఇది మొత్తం తద్దితం. ఇవి 3 ప్రత్యయాలు ఆదేశంగా వస్తాయి, వచ్చినప్పుడు వాసుదేవ అక్క అస్య వస్తుంది భక్తి. అని చెప్తారండి. ఆ, ఈ 2 తద్దితాలండి, ఉన్న ఉయ్ కూడా. ఆ, ఉమ్. ఆ, అస్య భక్తి అనే ఒకటి, సమూహం అనేది ఆ. ఒక అర్థం. ఏంటి అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది త్రుచికాభ్యాం అంటే అక అన్నది డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్స్ టు ఇది నుళ్ళు ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి అక్క ఆదేశం వచ్చేవి ఉన్నాయి. అంటే మనకి కృదంతాలు అయితే నుచ్చుందండి, అదైతే ఐడియా ఉంది నాకు. పర్యాయార్ హేణోత్పతిషు నుచ్ అని మనకి అశయిక అలాంటివన్నీ చూస్తాం మనం దాంతో. అవునండి, అవునవును. నుచ్ అయితే ఐడియా ఉంది, మిగిలినవి కాకపోతే ఇక్కడ అవి ఇక్కడ చూస్తే చదివామండి, తద్దితాల్లో చదివామండి, ఇక్కడ కాదు. అది కృదంతాలు అయితే కావు. ఆ కాదు, ఉయ్యి కాదు. ఉండడం మాత్రం కృదంతాలు కావు. 4 2లో ఉన్నాయి అవి. కృతంతాలు కాదండి, కృత్ప్రత్యయాలు కాదు. కరెక్ట్, కృత్ ప్రత్యయాలు కాదు, కరెక్ట్. తద్దిత్ ప్రత్యయాలు. తదిత ప్రత్యయాలు. సో ప్రస్తుతానికి మన రాడార్ లోకి అయితే నుచ్చు నుళ్ళు కనిపిస్తున్నాయి. అంతే, వీటిలో ఇక్కడే. అండ్ ఇంకేమైనా యాడ్ అయితే మళ్ళీ దానికి యాడ్ అప్పుడు చేసుకుందాం. చూద్దాంలేండి. ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది అక్క అంటే నుళ్ళకి రెస్ట్రిక్ట్ చేయలేదు, అక్క అన్నారు కాబట్టి అక్క ఆదేశం వచ్చిన అంతే ఇప్పుడు అంతే. అంతే. డిస్టర్బ్ చేస్తున్నానేమో కానీ లేదు, పాయింట్ లేదు, లేదు. ఇంపార్టెంట్ లేదండి, ఎందుకంటే ఇవి చాలా చిన్న పాయింట్సే అనిపించినా కూడా ఇక్కడే మనకు కొంచెం వస్తాయి. ఎందుకంటే నేను చాలా రోజులకు కానీ ప్రతిదానికి నవ్వు నవ్వు అని ఎందుకు ఇస్తారా అనుకునేదాన్ని. నాకు లింగ ప్రత్యయం ఒకటి ఉందని తెలియదు నాకు, నిత్య ఒకటే తెలుసు. ఇక నిత్య ఇవ్వకుండా ఎందుకని నవ్వు అని ఇస్తారు అనుకున్నాను. కాదు అంటే దాని గురించి తెలుసుకుంటే తప్పించి తెలియలేదు. చాలా చిన్న పాయింట్స్ అనిపిస్తాయి కానీ అవన్నీ కూడా ఇది ఏంటంటే మన క్లాస్ లో ఇలా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది. అవును, ఎవరికి వాళ్ళు చదువుకున్నప్పుడు పాయింట్ చూసినా గుర్తుండదండి అన్లెస్ యూ షేర్ విత్ సమ్వన్. మేబీ షేరింగ్ కోసమే ఇలాంటి ఇది మా ఇది బ్రైన్ లో అటువంటిది ఉందేమో. ఎవరికి వాళ్ళు చదువుకుంటే గుర్తుండదు, ఎవరితోటైనా షేర్ చేసుకుంటే బాగా గుర్తుంటుంది. అందులో దాని గురించి కొంచెం డిస్కషన్ కూడా నడుస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది పాయింట్ రైస్ చేసేసరికి ఏమున్నాయో అని చెప్పి మనము ఒకసారి ఆలోచించడము, దాని గురించి ఎఫర్ట్ పెట్టడము. ఓకే, సో యాజకాది బిశ్చ అంటే ఇంతే. యాజకాది గణంలో ఉన్నటువంటి సుబంతాలు సమర్థవంతమైన షష్ఠీ విభక్త్యంత పదంతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అలాగే ఇది ఒక ప్రతిప్రసవ సూత్రము. నిషేధ సూత్రాలను బాధిస్తూ మళ్ళీ పునర్విధానం చేయడం వలన ఇది ప్రతిప్రసవ సూత్రం అయింది.
ఇందులో వార్తికాలు ఉన్నాయి. 2 వార్తికాలు. కాశికలో తత్స్థైశ్చ గుణైః షష్ఠీ సమస్యతే ఇది వక్తవ్యం అనే వార్తికం. ఈ వార్తికము టెక్నికల్ గా ఇక్కడిది కాదు. ఇది సర్వం గుణకాత్స్నియే అనేటటువంటి సూత్రంలోది. భాష్యంలో ఆ సూత్రంలో చెప్పారు. ఒకసారి నెంబర్ చెప్తాను. 6-2 ఎంత ఇది 93. 6-2-93 సర్వం గుణకాత్స్నియే. ఆ సూత్రంలో భాష్యంలో అక్కడ ఫస్ట్ రిఫరెన్స్ అక్కడటది, అంటే దీని బిలాంగింగ్ అక్కడ. కాకపోతే ఇక్కడ మనకి మళ్ళీ రిఫర్ చేశారు భాష్యంలో. సో అది రిఫర్ చేశారు కాబట్టి ఇక్కడ కాశికలో ఇక్కడే ఇచ్చేశారు. సో ఇక్కడ తత్స్థైః గుణైః షష్ఠీ సమస్యతే. సో మనకి ఇక్కడ గుణైః షష్ఠీ సమస్యతే తీసుకుందాం. అంటే ఏంటి? గుణాలతో, గుణవచనాలతో షష్ఠీ విభక్తి అంత పదము సమసిస్తుంది. అలాగే ఎటువంటివి? అక్కడ మళ్ళీ ఇంకోటి చెప్పారు, తత్స్థైః. అక్కడ తత్ అన్నది సర్వనామ శబ్దం కదా, అంటే ఏదో రిఫర్ చేస్తోంది అది. మరి ఇప్పుడు ఏది రిఫర్ చేస్తోంది? ఇంకా సూత్రంలో మనకి గుణైః ఉంది కాబట్టి కేవలము గుణాన్ని మాత్రమే అది చెప్తోంది. అంటే ఈ గుణవచనాలు ఎలా ఉండాలి అంటే తత్స్థైః గుణైః. అంటే ఏంటి? తత్స్థైః అంటే అర్థము మనకి దా గుణము, గుణవచనము ఏదైతే గుణాన్ని చెప్తోందో ఆ గుణము మాత్రమే ఆ శబ్దము చేత చెప్పబడినప్పుడు అటువంటి గుణవచనాలతో షష్ఠీ విభక్తి అంత పదము సమసించదు. అంటే ఇప్పుడు ప్రతి గుణవచనము గుణాన్ని చెప్తుంది కదా, గుణాన్ని మాత్రమే చెప్పడం అంటే ఏంటి అంటే మనకి గుణవచనాలలో మనం కామన్ గా శుక్లాలు అంటే వర్ణాలు చూస్తాం కదా, శుక్లః పటః అంటూ శుక్లం వస్త్రం అని చెప్పి ఆ వర్ణాలను అలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే అది కేవలం వర్ణాన్ని చెప్తోందో అప్పుడు అది శుక్లః అవుతోంది. వర్ణాన్ని మాత్రమే చెప్తోందా అంటే కొన్నిసార్లు సమానాధికరణంలో ఉన్నప్పుడు శుక్లః పటః అని చెప్పినప్పుడు అక్కడ మతుప్పు ప్రత్యయాన్ని అంటే మత్వర్థంలో అక్కడ ద్రవ్యాన్ని చెప్తోంది. అంటే శుక్లః పటః అని ఎప్పుడైతే అన్నామో అక్కడ శుక్లః కేవలము తెలుపు అని మాత్రమే చెప్పట్లేదు, తెల్లగా ఉన్నటువంటి ద్రవ్యము, ఏ ద్రవ్యములో అయితే తెలుపు ఉన్నదో అని మత్వర్థీయాంతం అయిపోయింది. అది శుక్లః. రూపం మారలేదు కానీ అర్థం మారిపోయింది. శుక్లః వర్ణః అన్నప్పుడేమో అది తెలుపు అని చూపిస్తోంది, గుణవచనం, ప్రాపర్ గుణవచనం అయింది. కానీ శుక్లః పటః అన్న దగ్గరేమో అది తెల్లటి వస్తువు, తెల్లటి ద్రవ్యము అని ఒక ద్రవ్యంతో కూడి ఉన్నటువంటి తెలుపుని చెప్తోంది. అంటే అక్కడ కేవలము దాని గుణమైనటువంటి తెలుపుని చెప్పట్లేదు, అది తెలుపుతో పాటుగా ద్రవ్యాన్ని కూడా చెప్తోంది. అంటే ఆ ద్రవ్యములో ఉన్న గుణం అని చెప్పుకోవచ్చా? ఆ ద్రవ్యానికి ఉన్న గుణము చెప్తోంది, హైలైట్ చేస్తోంది అని చెప్పుకోవచ్చా? ద్రవ్యంలో ఉన్న గుణం అనే కాదు, గుణముతో ఉన్న గుణము మెయిన్ గా చెప్పట్లేదు, అది ద్రవ్యాన్ని మెయిన్ గా చెప్తూ గుణాన్ని ఉపపర్జనంగా చెప్తోంది. తెల్లటి వస్తువు అంతే, అక్కడ ప్రాధాన్యం దేనికి? వస్తువుకే. ఇప్పుడు అదే అక్కడ ఘోరంగా ఒక నల్లటి మబ్బు ఉంది అని అనుకుంటే అక్కడ మబ్బుకే ప్రాధాన్యం, నలుపు జస్ట్ అంటే దాన్ని ఇంకొంచెము విశేషంగా క్వాలిఫై చేస్తోంది అంతే. అది ఏదో కాదు నల్లగా ఉంది అని చెప్తోంది. కానీ అక్కడ ఇంటెన్షన్ ఏంటి? ద్రవ్యాన్ని చూపించడమే ఇంటెన్షన్ మత్వర్థీయంలో కదా. అంటే మనకి ద్రవ్యమే అక్కడ ప్రధానమైపోయింది. శుక్లః పటఃలో ఆ పటః అనేటటువంటి ద్రవ్యమే ప్రధానమైపోయింది శుక్లంలో కూడా.
అంటే ఈ గుణాన్ని ఆధారం చేసుకుని ఆ ద్రవ్యం గురించి చెప్తున్నాం అనుకోవచ్చా? కానీ గుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినా సరే గుణము అక్కడ అప్రధానం అయిపోయింది. అప్రధానం అయిపోయింది. అది ఆ ద్రవ్యమే ప్రధానం. ద్రవ్యమే ఆ ప్రధానమైంది. రెఫరెన్స్ కోసం ఆ గుణం చెప్తున్నామేమో. అంతే ఓకే. అంతే. దాన్ని స్పెషల్ గా క్వాలిఫై చేస్తున్నట్టుగా చెప్తున్నాం తప్పించి కేవలం గుణాన్ని మాత్రమే చెప్పట్లేదు. ఇప్పుడు శుక్ల వర్ణ అన్నప్పుడు ఏమైంది? అది కేవలం గుణమే. ఆ శుక్లత్వం గురించి అంటే నల్లధనం గురించే మాట్లాడుతున్నాం. అవునండి. కానీ శుక్ల పటః అన్నప్పుడు ఆ శుక్ల అన్న పదం చేత శబ్దం అదే అయినా అది నల్లదనం అంటే ఆ శుక్లత్వం ఉన్నటువంటి ద్రవ్యాన్ని సూచిస్తోంది కానీ కేవలం శుక్లత్వాన్ని కాదు. అర్థమైంది. అలాంటివి కాదనమాట. ఈ తతస్థైహి అంటే ఆ శబ్ద స్వరూపము చేత కేవలము గుణం మాత్రమే, ద్రవ్యం చూపించబడకూడదు, కేవలం గుణం మాత్రమే చూపించబడాలి. అంటే తస్మిన్ స్థితాః తతస్థాః. ఓకే. అవును. బాగా ఇచ్చారండి, న్యాసంలో బాగా ఇచ్చారు. అవును, అది విగ్రహ వాక్యము. కాకపోతే అక్కడ మనకి ఎసెన్స్ ఏంటయ్యా అంటే కేవలము మనకు అక్కడ విగ్రహ వాక్యంతో కదండి మనకు మొత్తం దాని యొక్క అర్థమయ్యేది. గుణధర్మాలు మాత్రమే తెలియాలి తప్పించి ఇంకా అక్కడ ద్రవ్యాన్ని ఆశ్రయించుకుని ఉన్నది తెలియకూడదు. అంటే స్వ ఆత్మని అంటే దాని యొక్క గుణమే ఆత్మగా కలిగి ఉండాలి. అలాంటి గుణవచనమే, అంతేగాని ద్రవ్యాన్ని చూపించేటటువంటిది కాదు. సో ఇప్పుడు మనకి మంచిగా డౌట్ వస్తుంది, అదేంటి ప్రతిదీ కూడా గుణవచనాలు అంటే మనం దాన్ని చూపించాలి అంటే ఎలా రిఫర్ చేస్తాము? ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించుకునే ఉంటాయి కదా గుణవచనాలు. ఇప్పుడు వర్ణం అంటాము, వర్ణము అంటే ఏంటి? దాన్ని ఎలా చూపిస్తాం మనం లోకానికి? ఇది తెలుపు అని చెప్పాలి అంటే ఒక ఆబ్జెక్ట్ ని చూపించే కదా చెప్పాలి, లేకపోతే గ్రహించలేం కదా. అంటే గుణాన్ని గ్రహించాలంటే ద్రవ్యం తెలియాల్సిందే, ద్రవ్యాన్ని చూపిస్తేనే మనం గుణాన్ని చూడగలుగుతాం, లేకపోతే చూడలేం కదా. అంటే ఎలాగో కంపల్సరీగా గుణము ప్రకటితం అవ్వాలి అంటే గుణాన్ని ఎప్పుడు కూడా ద్రవ్యాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. ద్రవ్యం లేకుండా గుణం లేదు, మనం ఎలా ప్రకటిస్తాం దాన్ని? లేదు. కానీ ఆ గుణము దాని యొక్క స్వభావాన్ని విడిచిపెట్టకూడదు. అంటే ఎలా అయితే శుక్ల అని వర్ణమైనప్పుడు శుక్లత్వము అనే గుణం ఉందో, మరి ఇప్పుడు శుక్ల పటః అనేటప్పుడు అక్కడ దాని గుణమైనటువంటి శుక్లత్వంతో పాటుగా అక్కడ ద్రవ్యత్వాన్ని కూడా ఆపాదించుకుంది. అందుకని అది నల్లమైనటువంటి ద్రవ్యమైంది. తెల్లగా ఉన్నది, తెల్లగా ఉన్నటువంటి ద్రవ్యమైంది. అవును, నల్ల మబ్బుకి వెళ్ళిపోయాను నేను. అంటే అక్కడ దాని యొక్క గుణధర్మాలతో పాటుగా ఆ ద్రవ్య ధర్మాలను కూడా తెచ్చుకుంది. అంటే కేవలం గుణధర్మాలను ఆశ్రయించుకుని లేదు. అలా ఉన్నవి మనకి ఈ తటస్థ దాంట్లోకి రావు. తటస్థ అంటే కేవలము దాని యొక్క అంటే ఆ గుణవచనము యొక్క గుణధర్మాలను మాత్రమే ఎప్పుడైతే స్వతంత్రంగా ప్రకటించబడుతుందో అటువంటివి మాత్రమే సమసిస్తాయి. అంటే ఇప్పుడు ఎలాంటివి? ఇప్పుడు ఇవి అంటే ఇప్పుడు శుక్లాలు ఇవన్నీ కామన్ గా చూసేవన్నీ పోయాయి, ద్రవ్యాన్ని ఆశ్రయించుకుని ఉన్నవి. మరి ఇప్పుడు ఎలాంటివి అంటే మనకి గంధము. ఇప్పుడు మనకి 24 అంటే గుణం అంటే ఏంటి? ప్రాపర్టీ కదా, అట్రిబ్యూట్. సో ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ అన్ని గుణాలే కదా, దాని షేప్, సైజ్, ఆర్డర్, టచ్ అన్ని కూడా అలాంటివన్నీ అన్నమాట. ఇప్పుడు గంధ, స్పర్శ, నెక్స్ట్ రూపం, ఆకృతిని చెప్పేది రూపం, పరిమాణ, ఇలాంటివి మనకి అమరకోశంలో గుణ అని చూస్తే టైప్ చేసి చూస్తే 24 గుణాలు ఉన్నాయి. ఆ 24 గుణాలు కూడా
ద్రవ్యాన్ని ఆశ్రయించకుండా వాటి యొక్క శబ్దము చేత ఎప్పుడూ కూడా వాటి గుణధర్మాలను తెలుపుతూ ఉంటాయి. దాన్ని ఇంకా మత్వర్థంలో పెట్టలేము మనం వాటిని. అలాంటివి 24 ఉన్నాయన్నమాట. ఓకే. రసః ఆ 24 గుణాలు గుణవచనాలు ఏవైతే స్వతంత్రంగా వాటి యొక్క శబ్ద ప్రయోగము చేత గుణధర్మాలను మాత్రమే ఏవైతే ప్రకటించగలవో అటువంటి గుణవచనాలు షష్ఠీ విభక్తి అంత పదంతో సమసిస్తాయి. అవి మాత్రమే సమసిస్తాయి. అంటే మనకి ఇక్కడ చెప్పకనే చెప్తున్నట్టే కదా. ఇప్పుడు అవి మాత్రము సమసిస్తాయి అంటే ఎక్కడ నిషేధం ఉందన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఒక మోడిఫికేషన్ వచ్చింది అంటే ఏంటి, ఎయిదర్ ఇది వరకు ప్రాప్తించట్లేదు, దాన్ని కొత్తగా యాడ్ చేయాల్సి వస్తే మోడిఫై చేయాలి, లేదా ఇంకో చోట పరశాస్త్రంలో నిషేధం ఏమైనా ఉంటే దాన్ని మోడిఫై చేయడానికి, ఓకే వీటికి మాత్రం నిషేధం వర్తించదు అని చెప్పడానికి మోడిఫికేషన్ కావాలి. సో ఇక్కడ మోడిఫికేషన్ దేనికి వర్తించదు అనే మనకి పరశాస్త్రంలో నిషేధాలు వస్తాయి. ఆ నిషేధానికి ఇక్కడ ప్రతిప్రసవం జరగటానికి వార్తికం అన్నమాట. అంటే జనరల్ గా గుణవచనాలతో షష్ఠీ విభక్తి అంత పదము సమసించదు అనేటటువంటి నిషేధము పరశాస్త్రంలో చూస్తాము. ఆ నిషేధాన్ని బాధిస్తూ అన్ని గుణవచనాలు కాదు, ఏ గుణవచనాలైతే వాటి యొక్క ధర్మాలను ఆశ్రయించుకుని మాత్రమే శబ్దం యొక్క అర్థము తెలియబడుతుందో, అంటే ద్రవ్యాన్ని చూపించకుండా మనం ఏవైతే గుణవచనాలను మనం విడిగా చెప్పగలమో అటువంటి గుణవచనాలు షష్ఠీ విభక్తి అంత పదంతో ఇండిపెండెన్స్ ఎగ్జిస్టెన్స్ ఉన్న గుణాలని చెప్పచ్చు. అంతే, క్వాలిటీస్ అంతే అంతే. అవి మాత్రమే. అవేంటి అంటే అట్రిబ్యూట్స్. ఏదైనా ఒక వస్తువు యొక్క అట్రిబ్యూట్స్, వాటి స్మెల్ అవ్వండి, వాటి షేప్, సైజ్, అలాంటి గుణాలు అన్నమాట. సో ఇవి 24 ఉన్నాయి అని అమరకోశంలో గుణ అని మనం మామూలుగా టైప్ చేస్తే వచ్చాయి. ఓకే, బాగుందండి. ఎక్కడో మొత్తం 24 కూడా ఎందులోనో లిస్టింగ్ ఇచ్చారు వాళ్ళు. ఆ రోజు మనకి శబ్దకల్పద్రువంలో ఇచ్చారు కదా, నవీన్ గారు చూపించారు చూడండి. నవీన్ గారు ఒకసారి షేర్ చేశారు. అవును, లాంగ్ బ్యాక్. అట్లా మనకి ఉన్నాయి 24 ఉన్నాయని చెప్పించారు వాళ్ళు. సో అట్లాంటివి ఇక్కడ ఉన్న ఇందులో కూడా ఉన్నాయండి. గుణ అని టైప్ చేసి మనం చూస్తే వాచస్పత్యంలో ఇచ్చారు, నంబరింగ్ కోశాన్వేషణలో. సో అక్కడ మనకి గుణాలు తెలుస్తాయి అన్నమాట. అవేంటంటే టిపికల్లీ దీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు రూపం ఉంది, ఆ రూపము అంటే ఆకృతి, దాని ఫామ్. అది మనం ఇండిపెండెంట్ గా, అంటే ఆ రూపం చూపించాలంటే ద్రవ్యం కావాలి. ఇది సర్కిల్లో ఉంది అని చెప్పాలంటే మనం దాన్ని ద్రవ్యం చూపించి ఇదిగో ఇది సర్కిల్లో ఉంది అని చెప్పాలి. కానీ ఆ షేప్ అన్నది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది కదా. అలాగే వర్ణ, కలర్, దీని కలర్ ఇది, దాని కలర్ అది అని చెప్తాం కదా మనము. అది చూపించాలి అంటే ప్రకటితం అవ్వాలి, వర్ణం ప్రకటితం అవ్వాలంటే ద్రవ్యం కావాలి. కానీ ఇండిపెండెంట్ గా వర్ణం అనే ప్రాపర్టీ ఉంది. అలాగే రసః అంటే దాంట్లో ఉండేటటువంటి ఎసెన్స్, జ్యూస్ ఎసెన్స్, అది కూడా మనం తెలియాలి అంటే మనకు ఆ ద్రవ్యం కావాలి, కానీ ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. అలా ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి గుణవచనాలు షష్ఠీ విభక్తి అంత పదంతో సమసిస్తాయి. సో అట్లా వచ్చిందే ఇక్కడ చందన గంధ అంటే గంధ అంటే ఆర్డర్, పరిమళం. స్క్రీన్ లో రూపరసగంధ స్పర్శ సంఖ్యా పరిమాణ పృథత్వ సంయోగ విభాగ పరత్వ అపరత్వ గురుత్వ ద్రవ్యత్వ స్నేహ శబ్ద బుద్ధి సుఖ దుఃఖ ద్వేష ప్రయత్న
ధర్మాధర్మ సంస్కారాః చతుర్వింశతి గుణాః. అది. సో టెక్నికలీ అక్కడ తటస్థ అన్న దాంట్లోకి ఈ 24 వస్తాయి అంతే. ఆ, ఉమ్, పరిమాణం ఓకే, పరిమాణః అనుకున్నాను. ఓకే, పరిమాణం, పృథత్వం, ఓకే, ఉమ్. సంయోగః, విభాగః, పరత్వం, అపరత్వం, గురుత్వం, ద్రవ్యత్వం, స్నేహః, శబ్దః, బుద్ధిః, సుఖం, దుఃఖం, ఇచ్ఛా, ద్వేషః, ప్రయత్నః, కర్మః, అధర్మః, సంస్కారః. బాగున్నాయి. సో ఈ 24 గుణాలని అది క్లాసిఫికేషన్ లో ఈ 24 అని చెప్పటానికి తటస్థ. ఒక విషయం అండి, ఆ, వైశేషిక దర్శనంలో హ్మ్. ఈ గుణాల గురించి చెబుతూ ఒక సూత్రం ఉందండి. రూపరసగంధ స్పర్శాః సంఖ్యాః పరిమాణాని పృథక్త్వం సంయోగ విభాగౌ పరత్వాపరత్వే బుద్ధయః సుఖ దుఃఖే ఇచ్ఛాద్వేషో ప్రయత్నాశ్చ గుణాః అని ఇందులో ఇవి 16 ఉన్నాయి. హ్మ్. వీటితో పాటు ఇంకొక 7 చేరుతున్నాయి. అవి ఓకే. ఏంటంటే చ అన్నారు కదా, ఆ చకారం వలన గురుత్వము, ద్రవత్వము, స్నేహము, సంస్కారము, ధర్మము, అధర్మము, శబ్దము అనే ఈ గుణాలన్నీ చేరి 24 అవుతున్నాయి మొత్తం. ఓకే ఓకే. బాగుందండి. సో ఇవి అట్రిబ్యూట్స్. సో ఇటువంటివి మాత్రమే షష్ఠి విభక్తి అంత పదంతో సమసిస్తాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక టాపిక్ రేస్ చేశారు. ఏమని? చందన గంధః అంటే బాగుంది, అంటే ఆ చందనం యొక్క వాసన లేదా చందనం యొక్క పరిమళము అని చెప్పి చందనస్య గంధః, చందన గంధః, ఇది బాగుంది. మరి మనము గంధము సమర్పించడము అలా కూడా చెప్తాం కదా, గంధం కొంటున్నాము అంటాం కదా, గంధం విక్రీణితే అని అట్లాగా. మరి అలాంటప్పుడు అక్కడ మారింది కదా, మరి అది ద్రవ్యాన్ని జరుగుతుంది అక్కడ. అప్పుడు దానికి చెప్పారు ఏంటయ్యా అంటే, అది అక్కడ గుణవాచకం లాగా మనం చెప్పటం లేదు, అది జాతి. గంధము అనేది ఇక్కడ మనకి 2 ఉన్నాయన్నమాట. కేవల గుణవాచకమైనటువంటిది గంధః అని పుంలింగంలో ఉంటుంది, జాతివాచక గంధం అనేది క్లేబం నపుంసకంలో ఉంటుంది. షాపుకి వెళ్ళి గంధం కొట్టామంటే అక్కడ గంధం వాసన చూసి వచ్చేయం కదా. అంటే అక్కడ ద్రవ్యం ఇది ఎందుకు వస్తుంది టాపిక్ అంటే, మనకి ఇందాక శుక్లం దగ్గర మరి మనం అదే బేసిస్ లో తీసేసాం కదా. శుక్లం దగ్గర అక్కడ శుక్లః అన్న చోటేమో అక్కడ వర్ణము తెలుస్తోంది, అది గుణవాచకము అయ్యింది, కానీ ద్రవ్యాన్ని కూడా చూపిస్తోందని. మరి ఇక్కడ గంధం అనేది కూడా ఇలానే అయ్యింటే గనక మరి అదే పదము ఇది అవుతోంది కదా, గుణవాచకము అవుతోంది, మరి అక్కడ ద్రవ్యాన్ని కూడా చూపిస్తోంది కదా అంటే కాదు, అక్కడ లింగ భేదం ఉంది పూర్తిగా. అక్కడ గంధః పుంలింగంలో ఉన్నది గుణవాచకం అయింది, ఆ గంధం అనేది జాతివాచకం అయింది. అంటే ఇప్పుడు పూర్తిగా 2 శబ్దాలు వేరు, ఒక శబ్దం కాదు, శబ్దాలు వేరు. అది గంధము జాతివాచకం అయింది. సో తర్వాత మనకి ఇంకొకటి గుణాత్తరేణ, అలాగే కపిత్థ రసః, అది కూడా మనకి రస అనేటటువంటి గుణంతో, రసః అనేటటువంటి గుణంతో ఇక్కడ షష్ఠీ విభక్తి అంత పదము కపిత్థస్య అనేది సమసించి కపిత్థస్య రసః, కపిత్థ రసః. అలా అంటే ఏంటండి? తెలిసి మర్చిపోయా. కేవలం వీటికని కాకుండా ఇప్పుడు మనం ఆ 24 గుణాలతో ఎటువంటివైనా చెప్పచ్చు, ఎటువంటి షష్ఠీ విభక్తి అంత పదమైనా చెప్పచ్చు. అంటే ఇప్పుడు మనము రూపం చెప్పాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనము రూపంతో కూడా మనం చెప్పచ్చు. ఏంటది? అంటే ఇప్పుడు పఠ రూపం అంటే అంటే పఠస్య రూపం, పఠ రూపం. అలాగే వర్ణంతో మొత్తం ఈ 24 కాంబినేషన్ లో శిష్ట ప్రయోగాలను చూసుకొని మనము ఏదైనా ఇక్కడికి తీసుకోవచ్చు. ఇక్కడ కేవలము ఒక 2 ఎగ్జాంపుల్స్ లాగా ఇచ్చారు అంతే. అంటే ఈ సమాసం కేవలం ఈ 2 ఎగ్జాంపుల్స్ గురించి అనే కాదు, ఆ 21 గుణాలతో శిష్ట ప్రయోగాలను అనుసరించి సమర్థవంతమైన షష్ఠీ విభక్తి అంత పదము సంసిస్తుంది
అంటే ఇప్పుడు పటస్య వర్ణ, పటవర్ణ, పటస్య రూపం, పట రూపం, అదే ఎన్ని పరిమాణాలు ఉన్నాయి అని చెప్పాలనుకోండి, అక్కడ పఠానాం పరిమాణ, పట పరిమాణ, ఎంత సంఖ్య ఎంత ఉంది చెప్పాలి, పఠానాం సంఖ్య, పఠ సంఖ్య, యా ఇలా మొత్తం 24 గుణాలతోని శిష్ట ప్రయోగాలను అనుసరించి ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొక వార్తికం, గుణాత్తరేణ, ఇది ఉన్నట్టుంది ఆ సర్వం గుణ దీంట్లో, గుణాత్తరేణ తరలోపశ్చ ఇది వక్తవ్యం. అంటే ఇప్పుడు గుణాత్తరేణ తరలోపశ్చ ఇది వక్తవ్యం. సో ఇక్కడ ఇది క్లియర్ గా ఉంది, తరలోపశ్చ అంటే అక్కడ ఏదో తరపు ప్రత్యయాంతం ఉన్నట్టుంది, సో ఆ తరపు ప్రత్యయము లోపిస్తుంది. సో ఇంక ఇది ఏం చేస్తుంది వార్తికము అంటే, సర్వశబ్దంతో గుణవచనానికి కంటే అంటే గుణవచనానికి తరపు ప్రత్యయాంతం ఏదైతే ఉంటుందో అటువంటి తరపు ప్రత్యయాంతమైనటువంటి గుణవచనము షష్ఠీ విభక్తిలో ఉన్నటువంటి సర్వశబ్దంతో సమసించి ఆ తరపు ప్రత్యయానికి లోపిస్తుంది. ఇది కేవలము సర్వశబ్దము అంటే ఇక్కడ సర్వేషాం శ్వేత తరహ, అలా సర్వేషామే ఉండాలన్నమాట. ఆ షష్ఠి కూడా కేవలం సర్వేషాంకే. అది మనకి ఎలా కన్ఫర్మ్ చేస్తాము అంటే, ఈ వార్తికం ఏదైతే ఉందో అది సర్వం గుణకార్స్నియే అనేటటువంటి సూత్రంలో భాష్యంలో చెప్పబడినటువంటి వార్తికం. అది 6/2/93. సో ఆ సూత్రంలో సర్వం గుణకార్స్నియే, ఇది మనకి స్వర ప్రకరణంలోది. కాకపోతే ఇక్కడ మనకి ఇది ఇది ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, మనకి అక్కడ సర్వం అనేది ఉంది కదా, అది అనువృత్తిలోకి వచ్చినటువంటి వార్తికం అన్నమాట. అందుకని కేవలము ఆ సర్వశబ్దము ఉన్నప్పుడు మాత్రమే ఈ గుణవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణవచనాల యొక్క తరపు ప్రత్యయాంతంతో వికల్పంగా సమసించి ఆ తరపు ప్రత్యయానికి లోపం. అందుకని సర్వేషాం శ్వేత తరహ. సో ఇక్కడ మళ్ళీ మనకి డౌట్ వస్తుంది, ఇక్కడ అంటే తరప్ అనేసరికి మనం కేవలం ద్వి అని చూస్తాం కదా, ద్విభజన కదా. అంటే మరి ఇక్కడ ఏమి 2 గ్రూప్స్ ఉన్నాయనుకోవాలా, ద్వివచనం ఉందనుకోవాలా, ఇక్కడ తరప్ ఏం చేస్తోంది అంటే, ఇక్కడ 2 విభాగాల్లా తీసుకోండి. ఇక్కడ తరప్ విభాగ పోర్ట్ఫోలియోలో వచ్చింది. అంటే ఒకడు అందరికన్నా చాలా మంది ఉన్నారు, 2 గ్రూప్స్ లాగా తీసుకోండి. ఒక గ్రూప్ ఒకడేమో ఒక సింగిల్ అవయవము, వాడు కాకుండా మిగిలిన వాళ్ళందరూ సెపరేట్ గ్రూప్. సో ఆ మిగిలిన వాళ్ళందరిలో ఉన్నటువంటి శ్వేతత్వంతో పోలిస్తే ఇతడిలో శ్వేతత్వం ఎక్కువగా ఉన్నది. అంటే అక్కడ సర్వేషాంలో 2 తీసుకోవాలన్నమాట. ఎవరు ఇక్కడ శ్వేతతరుడు అంటే ఎవరో ఒక పర్సన్ హైలైట్ చేశారు కదా, ఆ పర్సన్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఒక గ్రూపు, ఆ పర్సన్ మాత్రమే సెపరేట్. అక్కడ విభాగం 2 విభాగాలు ఉన్నాయి. ఆ మిగిలిన వాళ్ళందరిలో ఉన్నటువంటి విభాగంలో కంటే మనిషిలో శ్వేతత్వం ఎక్కువగా ఉన్నది. ఆ కంపారిజన్ అన్నమాట. అంటే ఒక సింగిల్ గ్రూప్ కాకుండా 2 గ్రూప్స్ లాగా చేసుకుని ఆ 2 గ్రూప్స్ లో ఈ గ్రూప్ కి ఎక్కువ ఉంది అని చెప్పడం. సో ఆ కాంటెక్స్ట్ లో ఇక్కడ అక్కడ శ్వేత తరహ, సర్వేషాం శ్వేత తరహ అంటే ఆ తరపుకి లోపం కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి సమాసం జరిగేది దీంతో, శ్వేత అనేటటువంటి గుణవచనానికి తరపు ప్రత్యయం, తరప్రత్యయాంతం అది కదా, శ్వేత తరహ. ఇక్కడ సమాసంలో ఉన్నటువంటి పదాలేమో సర్వశబ్దము అలాగే శ్వేత తర అని తరపు ప్రత్యయాంతం.
ఆ రెండిటి మధ్యలో సమాసము, అలాగే తరలోపశ్చ ఇది వక్తవ్యం అని చెప్పారు కాబట్టి సమాసం అయిన తర్వాత ఆ తరపు ప్రత్యయానికి లోపం. ఆ గుణవచనానికి ఏదైతే తరపు ప్రత్యయం, దానికి ఉత్తరంగా తరపు ప్రత్యయం ఉందో దానికి లోపం వస్తుంది. దానికి లోపం. అందుకని సర్వేషాం శ్వేతతరః సర్వశ్వేతః అయిందనమాట. కానీ అర్థం మాత్రం అదే వస్తుంది. అర్థం ఏంటి? ఇప్పుడు సర్వశ్వేతః అంటే మిగిలిన వాళ్ళందరికంటే తెల్లగా ఉన్నవాడు వాడు తెల్లగా ఉన్నవాడు అని సర్వస్వ. అర్థం. అంటే అక్కడ కంపారిజన్ మిగిలిన వాళ్ళందరికంటేనే అక్కడ కంపారిజన్. కానీ మనకి ఆ ఏకార్థి భావంలో కంపారిజన్ తెలిసిపోతుంది అనమాట. లోపం చేశారు అంతేగాని అది అర్థం అక్కడ అలాగే ఉంటుంది. అంటే అక్కడ ఏకార్థి భావం ఉంది, ఆ తరపుతో కూడినటువంటి అర్థమే ఉంది అక్కడ. ఉంది ఉంది. ఒక్క నిమిషం ఉంది. అంతలోడు వచ్చేంతలోపు ఇంకో ఉదాహరణ సర్వేషాం మహత్తరః. వచ్చారా? చెప్పండి. అంటే సర్వేషాం మహత్తరః అంటే ఇక్కడ మనకి గుణవచనం ఏంటి? మహత్. మహత్. సో ఆ గొప్పతనం ఏదైతే ఉందో అది మిగిలిన వాళ్ళందరిలో కంటే ఇతడిలో ఎక్కువ ఉంది అనేటటువంటి అక్కడ కంపారిజన్, విభాగంలో కంపారిజన్, రెండు విభాగాలలో కంపారిజన్ కాబట్టి తరప్ వచ్చింది. ఇక్కడ గుణవచనమేమో మహత్. సో మహత్ కి పరంలో తరప్ వచ్చింది, అప్పుడు మహత్తరః అయ్యారు. అక్కడ మనకి సర్వేషాం మహత్తరః అని ఇప్పుడు మనకి సమాసము ఏది? గుణాత్తరేణ తరలోపశ్చ ఇది వక్తవ్యం అనే వార్తికంతో సమాసము. అలాగే సమాసం అయిన తరువాత మహత్తుకి పరంలో ఉన్నటువంటి తరపు ప్రత్యయానికి లోపము రెండు. కాబట్టి సర్వమహా అన్న. ఒక డౌట్ అండి. ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్న దానికంటే నా దగ్గర ఎక్కువ ఉంది అని చెబుతాం కదా ఒక్కోసారి. అట్లా వాళ్ళందరిలో ఎంత మహత్వం ఉందో దానికంటే ఇతనిలో ఎక్కువ ఉంది అనే అర్థమా ఇది? సర్వేషాం అర్థం అట్లాగే అండి. కానీ ఇక్కడ కావాలని తమప్పు వాడట్లేదు. ఇప్పుడు మీరేంటి అందరికంటే ఎక్కువ అంటూ సూపర్లేటివ్ చేసేస్తున్నారు కదా. అందరికంటే కాదు, అందరిలో ఉన్న మహత్తత్వం కంటే ఇదే ఇతడు ఎక్కువ అని. అందరిది కలిపింది ఒకటి, ఇగింది ఒకటి. ఇక్కడ ఏంటంటే గ్రూప్ లాగా చేసేసి చెప్పారనమాట. మిగిలిన గ్రూప్ పరంగా చెప్పారు. అంటే ఒక జాతి లాగా తీసుకోండి పోనీ, వాళ్ళందరితో పోలిస్తే ఇతను బెటర్ అని చెప్పడం. ఇప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువ అని అక్కడ వాళ్ళందరూ పెట్టామనుకోండి, అప్పుడు ఏమైపోయింది? అతిశయంలో మనకి తమపు వచ్చేస్తుంది. అక్కడ తరపు రాదు కదా. అప్పుడు మనం కేవలం హీ ఇస్ ద బెస్ట్ అంటే ఇక్కడ ఇప్పుడు ఒక 5గురు ఉన్నారండి అక్కడ పిల్లలు తీసుకుందాం. ఓకే, 5గురు ఉన్నారు. వాళ్ళందరిలోకి ఒకడు చాలా, ఇప్పుడు చతురత్వంలో తీసుకుందాం. చతురత్వమా అదే బెటర్ ఏమో. ఆ చతురత్వం తీసుకుందాము. సో ఎవరు? హీ ఈస్ ద మోస్ట్ క్లెవర్ పర్సన్ అన్నాం అనుకోండి ఆఫ్ ఆల్ ద 5. అప్పుడు ఏమైపోయింది? అప్పుడు తమప్పే రావాలి కదా. ఎందుకంటే గ్రూప్ మొత్తంలో తన ఎక్కువ కాబట్టి సర్వేషాం చతురతమః అయిపోతాడు వాడు. కానీ ఇక్కడ ఏంటి? ఇక్కడ తమప్పుకు చెప్పట్లేదు, ఇక్కడ తరప్పుకు చెప్తున్నారు. తరపులో మనకి ఏం చెప్తోంది? తరపు ఎప్పుడు కూడా ద్వివచనము లేదా మనకి ఆ విభజ్య విభాగం ఉపపదము అట్లా చెప్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆ 5గురిలో 2 గ్రూప్స్ అన్నమాట. ఒక గ్రూప్ లో 4, ఇంకొక గ్రూప్ లో ఇంకొకడే. సో ఆ 4గురితో పోలిస్తే వీడిలో చతురత్వం ఎక్కువ ఉంది. ఇదండి ఈ తరపు విధియడం ఎందుకు అన్నది 5:3:57 సూత్రం చూడండి. విభజన అది నాకు అర్థమైంది, అది అర్థమైంది. కానీ ఈ 4 ఒక గ్రూప్ అంటే 4 కలిపిన దానికంటే అని అర్థం వస్తుందా అని అడిగానండి నేను. 4గురిలో కలిపిన అనే దానికన్నా కూడా ఇప్పుడు 4గురిలో ఎవరో ఒకళ్ళు ఎక్కువ ఉంటారు కదండి, అందరూ సేమ్ ఉంటారు కదా. ఆ 4గురిలో ఎవరో ఒకళ్ళకి ఎక్కువ ఉంటారు.
వాళ్ళతో పోలిస్తే అంటే ఆ గ్రూప్ ఉమ్. హైయెస్ట్ తో పోలిస్తే దీనికి ఎక్కువ మార్కులు ఆహా. తీసుకుందామండి. సరే. ఓకే, అప్పుడు ఇంకా ఈజీగా మనకు అర్థమైపోతుంది కదా. గుణవచనాలు పక్కన పెట్టి మార్కుల్లో తీసుకుందాము. ఇప్పుడు నలుగురు ఒకటి గ్రూపు, ఒకడు ఇంకొక గ్రూపు. ఓకే, వీడికేమో 98 వచ్చింది, మిగిలిన నలుగురికి 96, 95, 94, 93 వచ్చాయి. ఓకే, నలుగురికి 98 ఇప్పుడు వస్తారేమో డైరెక్ట్ అనుకున్నా. ఆ 5గురుని హైయెస్ట్ ఎవరు అని చెప్పామనుకోండి, అప్పుడు 99 కూడా వచ్చేస్తాడు. అలా చెప్పట్లేదు. ఈ నలుగురిలో ఎవరైతే ఎక్కువ ఉన్నారో వారి కంటే కూడా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరికి ఎక్కువ ఉంది? 96 వాడికి ఎక్కువ ఉంది కదా. ఆ గ్రూప్ హైయెస్ట్ ఎంత? 96 కదా. ఆ గ్రూప్ హైయెస్ట్ కన్నా వీడికి ఎక్కువ వచ్చింది. అంటే కంపారిజన్ ఏమైంది? 96 కి 98 కి కంపారిజన్ చూపిస్తున్నాం మనం ఫైనల్ గా. మనం మొత్తం 5గురులోంచి 98 వాడు హైయెస్ట్ అని చూపించట్లా. ఆ నలుగురులో ఉన్న గ్రూప్ కి హైయెస్ట్ ఎవరు? నలుగురు గ్రూప్ హైయెస్ట్ 96 వాడు. ఆ 96 మార్కుల కన్నా 98 ఎక్కువ. అందుకని తరపు వచ్చింది, లేకపోతే తరపు రాదు కదా, తమప్పే వస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే కలిపి అనే దానికన్నా కూడా అందరిలో అంటే ఆ అన్ని ఇతరులు, ఇతడు కాకుండా ఎవరైతే ఇతరులు ఉన్నారో ఆ సమూహములో ఇతరులలో ఉన్నటువంటి మాహత్యము కన్నా లేదా మహత్వము కంటే ఈ సదరు వ్యక్తిలో ఉన్నటువంటి మహత్వం ఎక్కువ. అంటే కంబైన్డ్ కాదు, ఇండివిజువల్ గా ఆ గ్రూప్ లో అందరికంటే కూడా తినకి ఆ గ్రూప్ తో పోలిస్తే ఇతనికి ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం కంబైన్ అన్న మాట వాడామంటే అంతా కలిపి ఆడైపోతాయి కదా. అలా కాదు కదా. ఆ గ్రూప్ లో నలుగురు ఉన్నారు, ఆ నలుగురితో పోలిస్తే అంటే ఆ నలుగురి కంటే కూడా ఇప్పుడు డబ్బులు మార్కులే తీసుకోండి, పోనీ డబ్బులే, లేకపోతే ఒక 5గురు కోటీశ్వరులు ఉన్నారు. ఆ 5గురు కోటీశ్వరుల్లోని 1, 2, 3, 4, 5 5 పేర్లు. ఓకే, అందులో 5వ వాడికి ఈ నలుగురితో పోలిస్తే ఎక్కువ అని చెప్పాలన్నమాట. అప్పుడు ఏమైంది? 1, 2, 3, 4 అన్నది ఒక గ్రూప్ అయిపోయింది, ఈ 5 అన్నది ఒక గ్రూప్ అయింది. 5 కంటే ఇతరులు రెండో గ్రూప్. ఈ ఇతరుల్లో ఇండివిజువల్ గా ఎవరికి ఎక్కువ ఉన్నట్టు? ఎవరో ఒకరికి ఎక్కువ ఉంటుంది, లేదా ఇద్దరికి ఉండదు, అంతే కదా. సేమ్ గానే ఉంటుంది. సో ఆ నలుగురిలో ఉన్నటువంటి హైయెస్ట్ కన్నా కూడా ఈ 5వ వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎక్కువ. మనకి సినిమాల్లో డైలాగ్ చెప్తారు కదండి, మీ అందరు కలిసి వచ్చిన నన్ను ఏం చేయలేరని చెప్తారు కదా. అది కాదు అదే అట్లా చెప్పేది కాదా? నేను. ఆ అట్లా కలిసి కాదు. కాదు. ఆ కలిసి అంటే ఏమైపోతుంది, మీకు అన్ని యాడ్ ఆన్ చేసేసుకోవాలి కదా. అంటే ఆ కలిసి కాదు ఇక్కడ. అంటే అందరికన్నా కూడా అంటే జస్ట్ ఉన్న వాళ్ళలో హెచ్చు స్థాయిలో ఆ ఒక వర్గంలో హెచ్చు స్థాయిలో ఉన్న వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ అని చెప్పుకోవాలి, అంతే. సరే, అర్థమైందండి మీరు చెప్తుంది. ఎందుకంటే క్యుములేటివ్ వేసుకున్నామంటే ఆడోన్ అయిపోతుంది కదా. అలా మరి గుణాల్లో ఎలా చెప్తాం మనము? ఇప్పుడు మార్కులు కాబట్టి నేను ఈజీగా చెప్పేశాను, అలాగే వెల్త్ అంటే ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు గుణాల్లో వాళ్ళకంటే ఎక్కువ అని చెప్పామంటే అర్థం ఏంటి? వాళ్ళ లెవెల్ కంటే ఇతడి లెవెల్ ఎక్కువ. అన్ని మామిడిపళ్ళ కంటే రసాల్లో ఎక్కువ రసం ఉంటుంది. అంతే అంటే అంతే అంతే చెప్పగలం. కానీ మనము 4 మామిడి పళ్ళ కంటే అంటే క్యుములేటివ్ గా మనం చెప్పలేం గుణాల్లో. కలిపి అని క్యుములేటివ్ లో చెప్పలేం. బెస్ట్ తీసుకోండి, అక్కడ వీడితో 2 బెస్ట్ కంపారిజన్ అన్నమాట, అంతే. అంటే ఇలా అనుకోవచ్చు కదండి శ్వేత గారు, తరప్ అన్నది ఎప్పుడు 2 వస్తువుల మధ్య కంపారిజన్, అందుకని అందరూ ఆ గ్రూప్ ని 2గా డివైడ్ చేశారు. మొత్తం అంతా దానిలోంచి ఒక్కరిని సపరేట్ చేశాడు గుణంతో. అప్పుడు తరపు ప్రత్యాంతము, తర్వాత దానికి లోపము వస్తుంది. అంతే. ఓకే, అంతే. అంటే అక్కడ ఒకడు కన్నా కూడా 2 గ్రూప్స్, కాకపోతే ఆ గ్రూప్ లో సింగిల్ ఎంటిటీ ఉంది.
అందుకని తరపు మనకి శ్వేత తరహా వచ్చింది. ఇప్పుడు ఇదే శ్వేత తరహా కూడా రావచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు మనకి తరపు అందుకే కదా వాడేది. ఇది కేవలము ద్వివచనం లాగా ఓన్లీ 2 అని కాదు కదా, 2 ఎంటిటీస్, 2 గ్రూప్స్. కాబట్టి ఆ సెకండ్ గ్రూప్ లో ఒకడే ఉంటే శ్వేత తరహా వచ్చాడు. ఆ సెకండ్ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు అనుకోండి, శ్వేత తరహా. అందుకే మనకి మథురాహ పాటలీపుత్రాహ దాంట్లో చెప్తారు కదా, మథురలో నివసించే జనాల కంటే పాటలీపుత్రంలో ఉండేటటువంటి జనాలు ఆఢ్యులు అనో లేకపోతే ధనవంతులు అని. ఆ కంపారిజన్ అన్నమాట. అంటే 2 గ్రూప్స్ మధ్యలో కంపారిజన్. 2 పర్సన్స్ కాదు, 2 పర్సన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్, 2 పర్సన్స్ గ్రూప్స్. ఇక్కడ మనకి 2 గ్రూప్స్ విభజ్య. సరే, అది. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఇదే సమాధానం. ఏంటి మళ్ళీ ఎందుకని కొత్తగా చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు మనం మామూలుగా చూస్తే ఏదో నిషేధం ఉంది అంతే. అంటే కొత్తగా చెప్తున్నారు అంటే రెండే గుర్తుపెట్టుకోవాలి మనం. ఎయిదర్ ఉత్తర్గ సూత్రం చేత ప్రాప్తి లేకపోతే ఇక్కడ కొత్తగా చెప్పాలి, లేదా ప్రాప్తిస్తున్నది వేరే సూత్రం చేత నిషేధం అయితే మళ్ళీ దాన్ని అలౌ చేయాలి. రెండే వార్తికం చేయగలిగేది. ఏదైనా కొత్తగా యాడ్ చేయడం, లేదా వేరే చోట ఎక్కడో దాన్ని నిషేధిస్తూ ఉంటే దీనికి ఎగ్జంప్షన్ ఇవ్వడం. ఎడిషన్ లేదా ఎగ్జంప్షన్. ఇక్కడ ఎగ్జంప్షన్ అన్నమాట. ఎందుకని మనకి చెప్తారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నిర్ధారణి మనకి పరశాస్త్రంలోనే వస్తుంది రేపు. ధన నిర్ధారణి అని గాని, లేకపోతే ఇక్కడ గుణవచనాలతో అక్కడ పెద్ద సూత్రం అధికరణార్థంలో సమానాధికరణేన. సో అక్కడ మళ్ళీ నిషేధ సూత్రం ఉంది. సో ఆ నిషేధంతో మనకి ఇక్కడ మాది. సో ఇంకా ఇంకొకటి సిద్ధాంత కౌముదిలో ఇంకొక ఎక్స్ట్రా వార్తికం ఇచ్చారు. కాకపోతే ఇది మనం పూర్వ సూత్రంలోనే చూసేసుకున్నాం. హృదయోగాత శక్తి సమస్యతే అనేది. అది కూడా ఒకసారి జస్ట్ చెప్పేసుకుందామా, అప్పుడు సూత్రం కంప్లీట్ అయిపోతుంది కదా. కృద్యోగాత షష్ఠీ సమస్యతే ఇది వాచ్యం. ఇప్పుడు కృద్యోగ అంటే ఏంటి? కృదంతము యోగంలో ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి. విజయశ్రీ గారి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ ఉంది. ఆవిడైనా మాట్లాడుతున్నారో లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ ఏమో అడుగుతున్నారో డిస్టర్బెన్సో తెలియలేదు. ఇప్పుడు లేదు మ్యూట్ చేశారు. కృత్యోగ అంటే కృదంతము, కృత్ప్రత్యయాంతమైనటువంటి కృదంతము యోగంలో దేనికైతే షష్ఠీ విభక్తి విధించబడుతుందో అటువంటి షష్ఠీ విభక్తి అంత పదము సమర్థవంతమైన అటువంటి షష్ఠీ విభక్తి అంత పదము సమసిస్తుంది అని చెప్పడం. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వార్తికం ఎక్కడో కొద్దిగా ఇదైన టర్మినాలజీ. ఓకే. కృత్యోగ అంటే మనకి ఏ కృత్ అంటే కృదంతము అక్కడ. సో కృదంత యోగంలో షష్ఠీ విభక్తి ఎప్పుడైతే విధించబడుతుందో అలాగా అండి. ఇది ఇంకోలాగా చెప్పచ్చేమో చూడండి. ఒక షష్ఠ్యంత సుబంతము ఒక కృతి యోగంలో ఉన్నప్పుడు సమసిస్తుంది, అక్కడ సమాసం అవుతుంది అని చెప్పుకోవాలేమో అండి. ఒక షష్ఠ్యంత పదము దానికి ఒక కృదంతంతో సమాసం అవుతుంది అని కదండి చెప్తున్నది. అదే అదర్ వే రౌండ్ లోనే మనకు విభక్తి వస్తుంది కదండి. ఇప్పుడు అక్కడ ఈ కృత్యోగంలో ఉన్నప్పుడు అంటే కృదంత యోగంలో ఉన్నప్పుడు విభక్తి. ఎందుకంటే ఇక్కడ ఇది ఎందుకు అలా చెప్పాను అంటే ఇక్కడ మీరు గమనిస్తే కృత్యోగ అది ప్రథమ ఏకవచనంలో ఉంది. షష్ఠి అది కూడా ప్రథమ ఏకవచనంలోనే ఉంది. అంటే ఏంటి? షష్ఠీ విభక్తిని క్వాలిఫై చేస్తుంది అనమాట కృత్యోగ అన్నది. విశేషణ విశేష్యాలు అంటే ఎటువంటి షష్ఠీ విభక్తి అంత పదం సమసిస్తుంది? కృత్యోగంలో విహితమైనటువంటి అంటే కృదంత యోగములో విహితమైనటువంటి షష్ఠీ విభక్తి అంత పదము సమర్థవంతమైన సుబంతంతో సమసిస్తుంది.
ఇలా అర్థం చేసుకోవాలా ఇది? ఓకే. ఎందుకంటే అక్కడ మనకి వార్తికంలో ప్రథమాలో సమస్యతే అన్నది క్రియాపదం అండి. అవును. కా సమస్యతే, ఆ, షష్ఠి సమస్యతే. ఆ, ఈదృశి షష్ఠి సమస్యతే. ఎటువంటి షష్ఠి సమసిస్తుంది? కృత్యోగ షష్ఠి యోగంలో. సమస్యతే. ఓకే. ఆ, ఆ అన్వయంతోనే వాళ్ళు అక్కడ విగ్రహవాక్యం కూడా అట్లాగే తిప్పిస్తారు దాన్ని, ఆ, ఓకే. కృతియోగాకి. ఓకే. ఆ, కృత్యోగే, ఆ, కృత్యోగే యా షష్ఠి విహిత సా ఆ, కృత్యోగ. ఆ. అంటే అక్కడ అంటే మనకి ఇది ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతేకి ఇది అమెండ్మెంట్ ఇది కావచ్చు. ప్రతిప్రథమం అంతే. ఆ, అది నెక్స్ట్ ఆ. ఇది నిషేధము ప్రాప్తిస్తున్నదాన్ని ఇది మళ్ళీ మళ్ళీ ప్రతిప్రథమం ఓకే. చేస్తుంది. ఓకే. సో అసలు బేసిక్ ఏంటయ్యా అంటే మనకు తెలిసింది కృదంత యోగంలో ఆ, దేనికైతే షష్ఠి అంటే షష్ఠి విభక్తి విహితం అవుతుందో ఉమ్, అటువంటి షష్ఠి విభక్తి అంత పదము మాత్రమే సమర్థవంతమైన సుబంతంతో సమసిస్తుంది. సమసిస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకి డౌట్ వస్తుంది, ఇదేంటి ఆల్రెడీ షష్ఠి అనే సూత్రంలో అసలు ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఎటువంటి షష్ఠి విభక్తి అంత పదమైనా సమర్థవంతమైన సుబంతంతో సమసిస్తుంది అని చెప్పేసాం కదా, మళ్ళీ ఇప్పుడు లిమిటేషన్ ఎందుకు? కేవలము దీనికేనా అంటే కాదు, ఇది కేవలం కాదు, లిమిటేషన్ కాదు, ఇది అమెండ్మెంట్, ఎగ్జామ్షన్. దేని నుంచి అంటే మనకి ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతే అనే వార్తికము మనము పరసూత్రంలో చూస్తాం రేపు. వార్తికము నిషేధించేస్తుంది. ఏమని చెప్తుంది? సంబంధ సామాన్యమైనటువంటి షష్ఠి కాకుండా ఇంకా విశేషంగా ఎటువంటి షష్ఠి విభక్తి విధించినా సరే అటువంటి షష్ఠి విభక్తి అంత పదము సమసించదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, సంబంధ సామాన్యం అంటే ఏంటి? స్వస్వామభావ సంబంధం అవ్వండి, జన్యు జనక సంబంధం అవ్వండి, కార్యకారణ సంబంధం అవ్వండి, అవయవ అవయవి సంబంధం అవ్వండి, అవి కదా సంబంధాలు. సో అవి కాకుండా ఇంకా ఏ కాంటెక్స్ట్ లో షష్ఠి విభక్తి వచ్చినా సరే అప్పుడు అక్కడ సమాసం ఉండదు, విభక్తి ఉంటుంది కానీ సమాసం ఉండదు అని చెప్తోంది ప్రతిపద విధాన. కానీ మనకి ఇత్మ ప్రవశ్చన అనే చోట, పలాశ శాతన అనే చోట మనకి ఇక్కడ సమాసం కావాలి, శిష్ట ప్రయోగాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ఇద్మ ప్రవశ్చన ఉంది, అక్కడ ప్రవశ్చన అనేది ల్యుడంతము, ల్యుడ్ ప్రత్యయాంతము, అంటే ఇక్కడ ప్రత్యయాంతమే కదా కృదంతము. సో కృదంత యోగంలో ఉన్నప్పుడు ఆ ఇద్మ అనేటటువంటి కర్మకి అక్కడ షష్ఠి విభక్తి. అంటే ఇది సంబంధం వల్ల రాలేదు కదా, స్వస్వామి విభావ సంబంధం లేదు, ఎటువంటి సంబంధము లేదు, కేవలము అక్కడ కర్మ అయినటువంటి దానికి ప్రవశ్చన అనేటటువంటి కృదంత ప్రాతిపదిక ఉన్నందువలన కర్తృకర్మణోః కృతి అనే సూత్రం చేత వచ్చినటువంటి షష్ఠి విభక్తి. అంటే కృతి యోగం అంటే కృదంత యోగంలో వచ్చింది. అంటే అది మరి విశేషంగా పెట్టిందేగా, సామాన్య సంబంధ షష్ఠి కాదు కదా, అందుకని అది కూడా ప్రతిపద విధాన షష్ఠిలోకి వస్తుందన్నమాట. నాకు ఇక్కడ ఎప్పుడు కన్ఫ్యూజన్ కర్తృకర్మణోః కృతికి ఈ కృత్యోగ షష్ఠి సమస్యతే ఇది వాచ్యము, అక్కడ రెండిట్ల దగ్గర నాకు ఎప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఈ సూత్రం ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు చెప్పారు? ఒకటి విభక్తి సూత్రం అండి, కర్తృకర్మణోః కృతి అన్నది. ఇప్పుడు అక్కడ ఇద్మ ప్రవశ్చన అనే రెండు ఉన్నాయి. అక్కడ ఇద్మ ప్రవశ్చన అంటే అర్థం, అక్కడ ప్రవశ్చన అంటే చిన్నము దేనితో చేయబడినదో అది, కరణార్థంలో ల్యుట్. కరణార్థంలో ల్యుట్. ఓకే, అక్కడ ఇద్మ అనేది ఏమైంది? కర్మ. ప్రవచన అనేది సాధనమైంది, అంటే దేని చేత ఛేదన చేస్తున్నామో అది, అంటే గొడ్డలు అవ్వండి, కొఠారహ అవ్వండి, అట్లా అయింది. ఓకే, దాంతో ఏది కత్తిరిస్తున్నారు? కదా. ఇవి ఏమైంది? ఈ ఛేదన క్రియకి ఈ ఇద్మాలు ఏమయ్యాయి? కర్మలయ్యాయి. కానీ ఎప్పుడైతే అక్కడ ప్రవశ్చన అనే ల్యుట్ వచ్చిందో ఈ కర్మకి కాస్త మరి కర్తృకర్మణో కాదు, ఇదేంటిది కర్మని ద్వితీయ అనే చేత కర్మ ద్వితీయ విభక్తులు రావాలి కదా వివక్షితం అయితే.
కానీ ఇక్కడ ఆ. ఉన్నది ఏమైంది, ప్రవచన అన్నది కృదంతం అయింది. కృతంతమైంది. అందుకని చేత కర్తృకర్మణోహ కృతి అనే సూత్రం చేత కృదంత యోగములో ఉన్నటువంటి అనభిహిత కర్తకి కర్మకి షష్ఠీ విభక్తి. ఆ షష్ఠీ విభక్తి విధాయక సూత్రము కర్తృకర్మణోహ కృతి. ఇది ఓకే. సమాస చేయడానికి సూత్రము సూత్రం కాదు, ఓకే వార్షికము ఓకే ఇప్పుడు కృతి యోగాచ వెలుగుతా షష్ఠీ ఉందండి. సమస్యతే. కాస్త బల్బు సెకండ్ వెలిగింది. స్టెప్ అన్నమాట. ఆ, ఫస్ట్ స్టెప్ లో విభక్తి వస్తోంది ఆ, కర్తృకర్మణోహ కృతితో. ఆ, అలా విభక్తి వచ్చిన దాని మధ్యలో ఆ రెండిటి మధ్యలో సమాసం చేయడానికి వార్తికం. అర్థమైంది ఇప్పుడు. దాన్ని అది కృతియోగ షష్ఠి అసలు కదా. కర్తృకర్మణో కృతియోగ కృతి షష్ఠి అంటే కేవలం విభక్తి వచ్చేదే అంతే, అంతే. ఓకే. విభక్తి విధాయకము, ఉమ్. అది ఆ, కృతియోగ షష్ఠి. అది కృతియోగ షష్ఠి. ఏదైతే కర్తృకర్మణో కృతి అన్న సూత్రం చేత మనం అక్కడ షష్ఠి విభక్తి ఏదో కారకాల్లో వస్తుంది కదా, షష్ఠి ఆ. అన్నది ఎక్కడ విధిస్తామో అది కృతియోగ షష్ఠి. మిగిలినవి ప్రతిపద విధాన షష్ఠి వేరే. ఆహా, మిగిలినవి అని షష్ఠి. తర్వాత మనము అంటే ఇది ఆ, దాన్ని ఏమంటారు, ఫలితాంశం రిజల్టెంట్ గా మనం గమనిస్తాం. ఆ, కానీ అసలు డెఫినిషన్ ఆఫ్ ప్రతిపద విధాన షష్ఠి ఏంటి అంటే సంబంధ సామాన్యమైనటువంటి షష్ఠికి కాకుండా ఏవైతే విశేషంగా విధించామో అవన్నీ ప్రతిపద విధాన షష్ఠినే. మళ్ళీ దానిలో కృత్యోగము సపరేట్ చేశారు. మళ్ళీ ఇక్కడ విడిగా దాన్ని సమాస విధాయకంలో మార్చేశారు కదా. మార్చేశారు. బ్లాంకెట్ లాగా ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతే అని బ్లాంకెట్ నుంచి మళ్ళీ కృత్యోగ బ్లాంకెట్ మార్చేశారు. అందుకని మీరు చెప్పింది కరెక్టే. ఎప్పుడు అది ఎఫెక్టివ్ గా అంటే ప్రతిపద విధానాచ షష్ఠి నా సమస్యతే అన్నది ఎక్కడెక్కడ కంప్లీట్ గా పనిచేస్తుంది నిషేధం లేకుండా అంటే కొన్నింట్లోనే పనిచేస్తుంది. ఈ కృతియోగంలో అది పనిచేయదు. ఎందుకని కృతియోగానికి సెపరేట్ గా మళ్ళీ ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. అంటే దాని యూసేజ్ ఇక్కడ బాధిస్తోంది అనమాట. ఇప్పుడు ఈ కృతియోగాచ షష్ఠి అన్నది ఆ ప్రతిపద విధానాచ షష్ఠి నా సమస్యతే అని దాన్ని బాధిస్తోంది. ఇది అంటే బిగ్గర్ గ్రూప్, ఇది స్మాలర్ గ్రూప్. ఈ స్మాలర్ గ్రూప్ బయటకు వచ్చేసింది. ఇంకా లేదు నాకు సమాసం కావాలి అని బయటకు వచ్చేసింది. అర్థమైందండి. బాగుంది, నాకు అర్థమైంది. మిగిలిన వాళ్ళకి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకెవరు ప్రశ్నలు అడగట్లేదు. అర్థం కాకపోతే అడగండి, ఎక్కడైనా డౌట్లు ఉంటే అడగండి. మీరు బాగా చెప్పారు. ప్రతిపద విధాన షష్ఠి, ఆ తర్వాత కృత్యోగ షష్ఠి, మామూలుగా స్వస్వామి సంబంధం ఉన్న షష్ఠి, వీటికి డిఫరెన్స్ బాగా చెప్పారు. ముందు స్వస్వామి సంబంధం ఉన్న షష్ఠి అది వేరు. తర్వాత అసలు షష్ఠి అంటే అదే అంతే. అది కాకుండా ఇంకా ఏవైతే ఎక్స్ట్రా కేసెస్ లో ఎక్కడ విధించామో అదంతా ప్రతిపద విధాన షష్ఠి. మళ్ళీ దానిలో ఈ సమాసం కోసం ఇది ఒకటి కృత్యోగ సెపరేట్ చేసేసారు. మీకేం క్లాస్ లేదా? 5:18 అయింది. నాది మిస్ అయ్యాను, టైమింగ్ మిస్ అయింది. అయ్యో సారీ. అయ్యో పర్వాలేదు. అంటే ఏం లేదు, ఇది కొద్దిగా సిద్ధాంత కౌముదిలో ఉంది కదా. ఒకసారి వార్తికం మళ్ళీ ఒకసారి టచ్ చేసామంటే కంప్లీట్నెస్ వస్తుంది కదా. లేకపోతే అది చూసినట్టు అనిపించదు. అందులో లాంగ్ బ్రేక్ వచ్చింది కదా, 4-5 days. అదే ఆల్ ఆఫ్ us got carried away and మీకు ఎవరు రిమైండ్ చేయలేదు. ఓకే సరే అండి. అయితే శ్రీరామ జయ రామ జయ జయ రామ. కాకపోతే ఒక్కసారి మాత్రం అందరూ కొంచెం ఒక 10-15 ఒక్కసారి ఆ 2-3-50 ఒక సూత్రము మీకు ఓపిక ఉంటే అక్కడ నుంచి ఇంకొక 20 సూత్రాలు, లేదు అంటే కంపల్సరీగా మాత్రం 2-3-65 నుంచి 70 వరకు 6 సూత్రాలు. అవునండి, అవి మాత్రం కంపల్సరీ చూసుకుంటే మన నిషేధాలన్నీ ఆ సూత్రాల మీదే వస్తాయి. అవును. అప్పుడు మనకు అది అర్థం అవడం ఈజీ అవుతుంది. అసలు ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు నిషేధం చెప్పారు అన్నది. ఇవన్నీ చూస్తే అప్పుడు మనకి
ఉమ్. అసలు ఎగ్జాక్ట్లీ వీళ్ళు ప్రతిపద విధానము అంటూ అసలు ఎందుకు వీళ్ళు ఇంత ఎంఫసిస్ చేస్తున్నారు అన్నది కూడా మనకే ఎండ్ ఆఫ్ ఈ ప్రకరణంలో బాగా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు. యా ఇప్పటికే నాకైతే కొంచెం క్లారిటీ వచ్చింది. కొద్దిగా డౌట్ ఉండేది, ఇప్పుడు వచ్చింది, నాకు క్లారిటీ వచ్చింది. అంటే మీ ఇది జస్ట్ కేవలం షష్ఠీ విభక్తి విధించడానికి ఈ కారక సూత్రము కర్తృకర్మణోహ కృతి, అదేమి సమాస విధాయక సూత్రమే కాదు. ఈ కాదు, సమాసం విభక్తి సూత్రం రావడానికి మాత్రం ఈ వార్తికం. అంతే. సమాస విధాయక సూత్రం మాత్రం అదే ఇది వార్తికం సమాసం విధించడానికి. అంతే. అదండి. ఓకే అండి. అయితే శ్రీమతి మీరు ఉండండి, మళ్ళీ రేపు కలుసుకుందాం. అదే ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఏమైనా సంశయాలు ఏమైనా ఉన్నా అందరూ వెళ్ళిపోతున్నారు. లక్ష్మీ శ్వేత గారు వెళ్ళగానే వెళ్ళిపోయారు అందరు. ఎక్కువ మంది రాలేదు కదండి. వెళ్ళిపోయారు. అంటే పార్వతి గారు వెళ్ళిపోయారు. పార్వతి గారు ఇంకా ఇంకా వెళ్ళిపోయారు. సీతాలక్ష్మి గారు కూడా వెళ్ళిపోయారు. సీతాలక్ష్మి గారు కూడా. ఓకే, ఇంకేంది అంటే 10 minutes ఉంది కాబట్టి పారాయణం చేసి మనం క్లోజ్ చేసేస్తాం కదా. చేద్దాంలే. పారాయణ మీరు చేస్తారా? చేస్తాం. చేయండి. 2-1-1 నుంచి చేయండి. 2-2-1 నుంచి 2-1-1 నుంచి 2-2-9 వరకు చేయండి. సరే. గురుభ్యో నమః. ప్రథమః సమర్థః పదవిధిః. సుభామంత్రితే పరాంగవత్ స్వరే ప్రాక్కడారాత్ సమాసః. సహ సుపా అవ్యయీ భావః. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యర్థాభావాత్యయా సంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు యథా సాదృశ్యే యావదవధారణే సుప్రతినా మాత్రార్థే అక్షశలాకా సంఖ్యాః పరిణా విభాషా అపపరిబహిరంచవః పంచమ్యా ఆంగమర్యాదాభివిధ్యోః లక్షణేనాభిప్రతి ఆభిముఖ్యే అనుర్యత్సమయా యస్య ఛాయామః తిష్టద్గుప్రభృతీని చ పారే మధ్యే షష్ఠ్యా వా సంఖ్యా వంశేన నదీభిశ్చ అన్యపదార్థే చ సంజ్ఞాయాం తత్పురుషః ద్విగుశ్చ ద్వితీయా శ్రితా తీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నైః స్వయం తేన ఖట్వాక్షేపే సామే కాలాః అత్యంత సంయోగే చ తృతీయా తత్కృతార్థేన గుణవచనేన పూర్వసదృశ సమ ఊనార్థ కలహ నిపుణ మిశ్రలక్షణైః కర్తృకరణే కృతా బహుళం కృత్యైరధికార్థవచనే అన్నేన వ్యంజనం భక్ష్యేణ మిశ్రీకరణం చతుర్థి తదర్థార్థ బలిహిత సుఖరక్షితైః పంచమీ భయేన అపేతాపోడ ముక్త పతితాపత్రస్తైరల్పశః స్తోకాంతిక దూరార్థ కృచ్ఛ్రాణి తేన సప్తమీ షౌండైః సిద్ధ శుష్క పక్వబంధైశ్చ ద్వాంక్షేణ క్షేపే కృత్యైర్రుణే సంజ్ఞాయాం తేనాహోరాత్రావయవాః అహోరాత్రావయవాః తత్ర క్షేపే పాత్రే సమితాదయశ్చ పూర్వకాలైక సర్వజరత్ పురాణ నవకేవలాః సమానాధికరణేన
దిక్ సంఖ్యే సంజ్ఞాయాం తద్ధితార్థోత్తరపదసమాహారే చ సంఖ్యాపూర్వో ద్విగుః కుత్సితాని కుత్సనైః పాపాణకే కుత్సితైః ఉపమానాని సామాన్యవచనైః ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్యా ప్రయోగే విశేషణం విశేషేణ బహుళం పూర్వాపర ప్రథమ చరమ జఘన్య సమాన మధ్యమ మధ్యమ వీరాశ్చ శ్రేణ్యాదయః కృతాదిభిః కృతేన నై విశిష్టేన అనై ఓకే సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః వృందారక నాగకుంజరైః పూజ్యమానం కతర కతమౌ జాతి పరిప్రశ్నే కిం క్షేపే పోటా యువతి స్తోక కతిపయ గృష్టి ధేను వశావేహ బష్కయణీ ప్రవక్తృ శ్రోత్రియాధ్యాపక ధూర్తైర్జాతిః శ్రోత్రియాధ్యాపక ధూర్తైర్జాతిః ప్రశంసావచనైశ్చ యువా ఖలతి పలిత వలినజరతీభిః కృత్యతుల్యాఖ్యా అజాత్యా వర్ణో వర్ణేన కుమారః శ్రమణాదిభిః చతుష్పాదో గర్భిణ్యా మయూరవ్యంసకాదయశ్చ పూర్వాపరాధరోత్తరం ఏకదేశి నైకాధికరణి ఏకదేశిన అండి ఏకదేశి నైకాధికరణి ఏకదేశిన ఏకాధికరణి ఏకదేశిన ఏకాధికరణి అర్థం నపుంసకం ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాణ్యన్యతరస్యాం ప్రాప్తాపన్నే చ ద్వితీయయా కాలాః పరిమాణినా నై ఈషద్కృతా షష్ఠీ యాజకాదిభిశ్చ ఇంతవరకు చదివాము. ఇంతవరకు చేశాం. ఉందామండి, మనకు 5:30 కూడా అవుతోంది. ఇంకా 3 నిమిషాలు. అంతే అండి, ఇంకా 3 నిమిషాలు అందరికీ ఉందామండి. నమస్కారం అండి. నవీన్ గారు రికార్డింగ్ ఆపేయండి. నమస్కారం. రికార్డింగ్ ఆపేయండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి.